రూపాయలకు సంబంధించినటువంటి గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో అదంతా కూడా బయటపడతా ఉంది. అటు తలసాని సీనన్న వాళ్ళ ఓఎస్డి తర్వాత అంతా కథా కార్యక్రమం నడిపించినటువంటి అధికారులు అందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి నిన్న అరెస్ట్ చేసిండ్రు ఇద్దరిని. మొత్తం కూడా అంటే అక్కడ ఏ విషయంలో చూసినా కానీ, కాళేశ్వరం విషయంలో చూసినా కానీ, ఏ విషయంలో చూసినా కానీ ప్రతి ఒక్క విషయంలో స్కాములు మొత్తం లంగ కథలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. అదే దీని గురించి అసలు యాక్చువల్గా చాలామంది ఏమంటా ఉన్నారంటే, అరే ఎందుకు ఇక సచిన పావును మళ్ళీ ఎందుకు చంపడం అంటే, నిజంగా ఒకవేళ అట్లనే కనుక మనం వదిలేస్తే వాళ్ళు మంచోళ్ళు, గత చరిత్ర అంతా కూడా మంచిదే అని చెప్పి అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణను ఎంత నాశనం చేసిండ్రు, తెలంగాణను ఎంత మోసం చేసిండ్రు, తెలంగాణను ఎంత వంచిండ్రు, ఎట్లా మసిపూసి మారడికాయ చేసిండ్రు, ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా తెలిస్తేనే. ఇంకా కూడా అహంకారంతోనే ఉన్నాడు అక్కడ కేటీ రామారావు. ఎందుకంటే ఇంకా అంటున్నాడు, ఇంకా బలిదేవత అట్లా అన్నాడు. మీ నాయన ఏమన్నాడో చూస్తావు ఒకసారి. మీ నాయన్నే అన్నాడు కదా, తెలంగాణ రాష్ట్ర సహకారం చేసింది అక్కడ సోనియా గాంధీ అని చెప్పేసి మీ నాయన్నే అన్నాడు. ఇప్పుడు మీ కుటుంబం అంతా పోయి కాళ్ళ మీద పడి తర్వాత కలర్ ఫోటో ఎందుకు దిగి వచ్చిండ్రు? ఇదంతా కూడా లంగ కథలు బంద్ చేయాలని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. కాబట్టి మరోవైపు ఇక్కడ ఎన్నికలు ఇవాళ అంటే చివరి అంకానికి చేరుకున్నాయి, 7వ దశలో ఉన్నాయి. ఇప్పుడు 57 స్థానాలకు గాను మొత్తం మీద ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి 8 రాష్ట్రాల్లో, తర్వాత ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ అంకం ఇక చివరిది. దీంతో మొత్తం మీద ఎన్నికల అంకం అనేటువంటిది ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ అయిపోయిన సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ వస్తుండే. కాకపోతే ఏంటంటే మనకి ఈసారి 7 విడతలుగా ఎన్నికలు జరగడంతో అన్ని విడతలు కంప్లీట్ అయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వద్దనేది కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన. కారణం ఏంటి అంటే అంటే ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత ఏ ఫేజ్కి ఆ ఫేజ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంటే రిజల్ట్స్ ఇస్తే ఈ ప్రభావం వచ్చే ఫేజ్ పైన పడుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయొద్దు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ బయటకు రాలేదు. ఇప్పుడు ఏపీల తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో ఏ ప్రభుత్వం వస్తుంది, లేకపోతే ఇప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దానిపైన కూడా క్లియర్గా ఇవాళ సాయంత్రం 6:30 తర్వాత మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. ఏపీ పాలిటిక్స్ పైన మాత్రం ఈ కమ్మ ఛానల్ మీడియా ఛానల్ మాత్రం నిన్నటి నుంచే షురూ చేసేసి ఏమన్నా కానీ ఇప్పుడు ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినంత మాత్రాన అంటే నిజంగా వాస్తవాలు చెప్తే ఓకే, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినంత మాత్రాన మొత్తం తారుమారు కావు కదా. కాకపోతే ఏంటంటే ఏమి ఒక అంచనాలు చేయగలుగుతాయి. నిజంగా కూడా ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు నిజమైనవి కొన్ని సందర్భాలలో. తర్వాత ఇక ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం కూడా ధ్యానం చేస్తూ ఉన్నారు 48 గంటల పాటు. అక్కడ కన్యాకుమారిలో ఉన్నటువంటి రాక్ టెంపుల్ ఉంది కదా, వివేకానంద టెంపుల్ దగ్గర, అంటే సముద్రంలో ఉంటుంది అది కన్యాకుమారిలో. ఆ సముద్రంలో ఉన్నటువంటి రాక్ టెంపుల్లో ఆయన ధ్యానం చేసుకుంటా ఉన్నారు. తర్వాత నిజంగా కూడా అంటే నేను యాక్చువల్గా భోజనం చేస్తారని చెప్పేసి అనుకున్నా, భోజనం ఏం చేయట్లేదంట. ఓన్లీ ఏదన్నా కొబ్బరి బొండాలు కానీ లేకపోతే జ్యూస్ కానీ అటువంటివి మాత్రమే తాగుతున్నాడంట. 80% తినడం లేదంట. ఇప్పుడు గతంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా చాలాసార్లు 3-4 టర్మ్ల నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నికలు పూర్తి కాగానే తర్వాత అట్లా ధ్యానంలోకి వెళ్ళిపోవడం ఇదంతా కూడా రెగ్యులర్గా కొనసాగుతున్నటువంటి ప్రక్రియనంట. కాబట్టి ఆయన ధ్యానం ఇవాళ ముగుస్తుందా, ఇవాళ ముగిసేటువంటి అవకాశం ఉంది. తర్వాత మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్లో ఎవరు గెలుపుకు అవకాశాలు ఉన్నాయి, తర్వాత ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి, ఎవరికి తక్కువ సీట్లు వస్తాయి, అసలు తెలంగాణలో పరిస్థితి ఏంది, దేశంలో పరిస్థితి ఏంది, ఈ అన్ని విషయాలు కూడా ఎగ్జిట్ పోల్స్తో తెలిసేటువంటి అవకాశం. 6:30కు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక తెలంగాణ అవతరణ ఉత్సవాలకు సంబంధించి దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంది. తర్వాత ఇంకా కొన్ని విషయాలకు సంబంధించి అంటే ఒకవేళ ఎన్విలం అంటే రాష్ట్ర చిహ్నానికి సంబంధించి అదే చిహ్నాన్ని ఉంచాలా లేకపోతే మార్చాలా అనే దానిపైన ఇప్పటికే అంటే మార్చాలని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా రకరకాలుగా డిస్కషన్స్ జరగడంతో అంటే ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ సెషన్లో అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ ఏది తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కూడా అదే ధోరణి అవలంబిస్తూ ఉంది. మొత్తం మీద తెలంగాణ దశాబ్ది ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా సోనియా గాంధీ కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి సోనియా గాంధీని
ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తా ఉన్నారు. మొత్తం మీద రేపు పరేడ్ గ్రౌండ్లో మంచి అట్టహాసంగా ఈ దశాబ్ది ఉత్సవాలు అనేటువంటివి జరుగుతాయి. ఇంకా చాలా విషయాలు మనం చూసుకోవాలి. సంబంధించింది అయితే చాలా మంది వెటర్నరీ డాక్టర్లతో మాట్లాడినప్పుడు 700 కోట్లు కాదన్నా మీరు ఆశ్చర్యపోతారు, వేల కోట్ల ఉన్నది కథ, ఆశ్చర్యపోతారు. మీరు పూర్తి ఎంక్వైరీ చేస్తే మీకు దొరుకుతారు మొత్తం దొంగలు అని చెప్తున్నారు. ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కోసం ట్యాంక్ బండ్పై కొనసాగుతున్న ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయంట. ఆవిర్భావ వేడుకల్లో అందరి భాగస్వామ్యం, రాజకీయాలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు, ప్రతిపక్ష నేతలకు సర్కార్ ఆహ్వానం, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇన్విటేషన్, కోదండరాం లాంటి ఉద్యమ నేతలకు బాధ్యతలు. గ్రేట్. రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉందంట ప్రభుత్వం. అందుకనే అందులో భాగంగానే నిన్న ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీసర్ని అక్కడ కేసీఆర్ వేణుగోపాల్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి అక్కడ నందినగర్లో ఉన్నటువంటి ఇంటికి పంపించేసి ఒక ఇన్విటేషన్, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లెటర్ను కూడా ఇచ్చేసిందట. కాక వస్తానన్నాడు, కాక సానుకూలంగానే ఉన్నాడు, రేపు వస్తానని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి వస్తాడో రాడో తెలియదు. ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చి పత్రిక ఇస్తే మీరు పెళ్లికి వస్తారా అంటారా? మరి ఆయన వస్తాడా రాడా? వస్తే సంతోషం, ఎందుకంటే ఇప్పటి వరకు అయితే అసెంబ్లీకి అయితే రాలేదు కాక. మరి ఇప్పుడు దీనికన్నా వస్తాడా రాడా అనే దానిపైన చర్చ మాత్రం జరుగుతూ ఉంది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకల్లో అందరినీ భాగస్వాములు చేయనున్నది. గత 10 ఏళ్లలో లేని విధంగా అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ కోసం కొట్లాడిన నేతలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను వేడుకకు ఆహ్వానిస్తున్నది. దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం లేఖ పంపించారు. అయితే మరోవైపు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నది. ఈ బాధ్యతలను ప్రొఫెసర్ కోదండరాం లాంటి నేతలకు అప్పగించింది. ఉద్యమకారులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములు చేయడంతో పాటు వాళ్ళను సన్మానించాలని సర్కార్ నిర్ణయించింది. అలాగే గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లోనూ ఉద్యమకారులను భాగస్వాములు చేయనుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న వేడుకలు కావడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ దశాబ్ది ఉత్సవాలను అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇక్కడ ఏది పార్టీలకు అతీతంగా మొత్తం కూడా ఈ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే కాక కూడా పంపిందంట. కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రభుత్వ ప్రోటోకాల్ అడ్వైజర్ హర్కరా వేణుగోపాల్, ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ అరవిందర్ సింగ్ శుక్రవారం హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పంపించిన ప్రత్యేక లేఖను కూడా ఇచ్చారు. అనంతరం హర్కరా వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ ను ఆహ్వానించామని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని ఆయనను కోరినట్టు చెప్పారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అందరికీ పండుగ అని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వేడుకలకు అందరినీ ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం అంటా ఉంది. అందరికీ ఆహ్వానం ఉన్నది, అందుకని వేడుకలు మొత్తం ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. గొర్రెల స్కీమ్ లో 700 కోట్ల స్కామ్ గుర్తించిన ఏసీబీ అధికారులు. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్, పశు గణాభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ రామచందర్ అరెస్ట్, కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలింపు. ఇప్పటికే 8 మంది అధికారుల అరెస్టు. చూసుకోరిగా, ఎందుకంటే 700 కోట్లు కాదు, ఇది 1000 కోట్లలో ఉంది. మొత్తం కూడా దందా ఏం నడిచిందంటే ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క గొల్ల కురుమలు అని చెప్పేసి గొల్ల కురుమలు ఇద్దరిని విడగొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకు గొర్రెలు ఇస్తా అని చెప్పిండ్రు. పాపం వాళ్ళని అన్యాయం చేసిండ్రు, మోసం చేసిండ్రు. మునుగోడు ఎలక్షన్ జరిగినప్పుడు అది తలసాని సీనన్న కూడా వచ్చి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ అన్న కూడా వచ్చి ఏమన్నాడు, అరే అది మేము పైసలు ఇస్తా అంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు అట్లా అని చెప్పిండు. ఏమైందన్న తలసాని సీనన్న గిందికేనా, ఇదేనా కథ జరిగింది అని అడుగుతున్నారు ప్రజలు. చెప్పాలి కదా సమాధానం. విషయం ఏంటంటే 700 కోట్ల రూపాయలు కాదు, ఇది 1000 కోట్ల రూపాయల మొత్తం కూడా అవకతవకలు జరిగినాయి. అందులో భాగంగానే తలసాని సీనన్న వల్ల ఎవరు ఓఎస్డీ ఉన్నాడు కదా, ఆ ఓఎస్డీ మొత్తం కాగితాలన్నీ ఇంపేసి తర్వాత బస్తాలలో వేసేసి కాలబెట్టి అంత కథంతా వేసిండు కదా గతంలో. అదంతా కూడా బయటకు వస్తా ఉంది. ఒక్కొక్కరు ఏం చేసిండ్రు, ఏం కథ, ఏం మెక్కిండ్రు, ఏం కథ అనేది. తుపాకీ సీన్ కూడా అప్పుడు వాళ్ళ ఆఫీస్ కూడా హడాబడిగా బస్తాలు తయారేసి వ్యాన్లలో ఎక్కించేసి పంపించేసిండు తుపాకీ సీను. ఆ తుపాకీ సీన్ కథ గట్లుంటే ఇక ఏది చాలా మంది మళ్ళీ ఓకే ఆర్మూర్ పాండు గురించి మాట్లాడతారు. ఆర్మూర్ పాండు ఉన్నాడు. ఆర్మూర్ పాండు మొత్తం కరెంట్ బిల్లు 8 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు 8 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు ఎగ్గొట్టిండు. తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లో అవి షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొచ్చిన అవి ఎగ్గొట్టిండు. మొత్తం ఆగమాగం చేసి చంద్ర చేసి నాశనం చేసిండ్రు మొత్తం. ఇట్లా ఇలా కథలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి.
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ స్కీమ్లో భారీ కుంభకోణం బయటపడింది. ఈ స్కీమ్లో 700 కోట్ల రూపాయలు దారి మళ్లినట్లు ఏసీబీ అధికారులు తాజాగా గుర్తించారు. ఈ కేసులో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ, గొర్రెలు మేకలు అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండి సభావత్ రామచందర్, అప్పటి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ కూడా శుక్రవారం అరెస్ట్ చేసిందట. చూసుకో, కళ్యాణ్ కుమార్ ని, రామచందర్ ని, వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన మంచిదే గానీ రాజకీయ నాయకులను ఎప్పుడు అరెస్ట్ చేస్తామనేదే క్వశ్చన్. అది కూడా జరుగుతుంది. అయితే అంతలంచెలుగా జాగ్రత్తగా వేయాలి కాబట్టి ఆ జాగ్రత్తలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడ చూసినా కూడా అధికారులు బలి పశువులు అవుతున్నారు. బాగా మరి ఇప్పుడు బాగా ఎగుడు అంగి ఎగిరేసుకొని నేను అట్లా, నేను ఇట్లా అంగి ఇంపుకొని నేను వాళ్ళ కోసం ఇట్లా చేస్తా అంటే ఇట్లా అవుతుంది కథ. కన్యాకుమారిలో మోదీ ధ్యానం. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ మెడిటేషన్ ప్రారంభించారు. శనివారం సాయంత్రం వరకు ధ్యానం కొనసాగనుంది. 3 సముద్రాలు కలిసే ఈ చోటనే స్వామి వివేకానంద 1892లో ధ్యానం చేశారు. ఇక్కడ చాలా గ్రేట్ ఇది వాస్తవంగా. అంటే కన్యాకుమారిలో సముద్రంలో ఉంటది. ఇది సముద్రం నుంచి ఒక 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ పైనే ఉంటది. 3 కిలోమీటర్ లోపల మధ్యలో 3 సముద్రాలు కలిసే చోట కన్యాకుమారిలో ఇది ఉంటుంది, రాక్ టెంపుల్ ఉంటుంది. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధ్యానం చేసుకుంటా ఉన్నారు. అయితే ఈ నరేంద్రుడు కాదు, అంతకుముందు నరేంద్రుడు కూడా, అంటే నరేంద్ర దత్తు ఆయన పేరు. ఎవరి పేరు? స్వామి వివేకానంద పేరు, అసలు పేరు నరేంద్ర దత్తు. అయితే ఆయన నరేంద్రుడు, ఆ నరేంద్రుడు కూడా ఇక్కడనే ధ్యానం చేసుకున్నాడు. తర్వాత 1892లో చేసిండు. ఆ తర్వాత షికాగో నగర ఉపన్యాసంలో పాల్గొన్నాడు. అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చినాయి స్వామి వివేకానందకు. అయితే ఇక్కడ ప్రధాని కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో అంటే ఈ ధ్యానం చేసుకుంటా ఉన్నారు. స్టూడెంట్ల ఇండ్లకు కేయూ ఆన్సర్ షీట్స్ వస్తున్నాయి. చూసుకోగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆన్సర్ షీట్లు ఉంటాయి కదా, ఇళ్ళకి వస్తే ఇళ్ళ రాసి పంపించేస్తే అలా పెడుతురట, అలా పెట్టేసి పెడుతురట. కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి డిగ్రీ ఆన్సర్ షీట్స్ ఏకంగా స్టూడెంట్ల ఇండ్లకే వెళ్ళాయి. ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో రోజు కూలీగా పనిచేస్తున్న 3 ఈ భాగోతానికి తెరలేపారు. అదే స్టూడెంట్లు ఆన్సర్ షీట్ రాసి మళ్ళీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లోని సంబంధిత బండిలో అలా పెట్టేస్తున్నాడు. రోజువారీ కూలీలు. ఇట్లుంటది కథ. కాకి ఏమన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఇది అవుట్ సోర్సింగ్ ఉండదు, కాంట్రాక్ట్ ఉండొద్దు, లేకపోతే ఇట్లా రోజువారీ కూలీలు ఉండదు అన్నాడా. లాస్ట్కి వస్తే ఆగం చేస్తే రోజువారీ కూలీలు ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం తీసేస్తావా, వాళ్ళు ఏం చేస్తే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏమైనా కేసులు పెట్టి వేద్దాం అనుకుంటే కూడా వాళ్ళు అంతా బుడబుడ్డది కథ వ్యవస్థ. అయినా కానీ ఇటువంటి అక్రమాలు జరగడానికి కారణం ఎవరు? అట్లా అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి జరగాలి. ఆదిలాబాద్ రైతులకు రాశి సీడ్స్. తమిళనాడు నుంచి 30,000 ప్యాకెట్లు తెప్పించిన సర్కార్ మరో 40,000 ప్యాకెట్లకు ఆర్డర్. జిల్లాకు మొత్తం 1.50 లక్షల ప్యాకెట్లు. అక్కడ ఇబ్బంది అవుతుంది, ధర్నాలు, క్యూ లైన్ లో రైతులు ఉంటున్నారు కాబట్టి ఇమీడియట్ గా రెస్పాండ్ అయింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అధ్యయనానికి వెళ్లిన అగ్రికల్చర్, ఫైనాన్స్ ఆఫీసర్లు. త్వరలో రాష్ట్ర సర్కార్కు ఆఫీసర్ల రిపోర్ట్. పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్ లైన్స్ ఖరారు చేస్తారంట. 2019లో 2 లక్షల క్రాప్ లోన్లు మాఫీ చేసిన మహారాష్ట్ర సర్కార్. అయితే మహారాష్ట్ర సర్కార్ ఎట్లా చేసింది, ఏం కథ, దానిపైన అధ్యయనం చేయడానికి ఇక్కడ నుంచి ఆఫీసర్లు వెళ్ళిరంట. దానిపైన అధ్యయనం చేసిన తర్వాత తెలంగాణలో కూడా అంటే 15 ఆగస్టు లోపల ఇక్కడ 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని చెప్పేసి రైతులకు సంబంధించి చెప్పిండు కాబట్టి ముఖ్యమంత్రి. అందరూ ఆ నేపథ్యంలోనే ఎంత కూడా కొనసాగుతూ ఉంది. 15 ఆగస్టు కల్లా రైతుల క్రాప్ లోన్లు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పంట రుణాలు మాఫీ చేసిన విధానంలో అధ్యయనం చేస్తున్నారు. అయితే 2019లో మహారాష్ట్ర సర్కార్ ఒకేసారి 2 లక్షల రూపాయలు 20,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. ఎట్లా చేసింది, ఏం కథ, ఎక్కడి నుంచి పైసలు ఇచ్చింది, ఏం కథ అనే దానిపైన అధ్యయనం చేస్తున్నట. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ ఆ కోవలోనే ఆ తరహాలోనే ఇక్కడ కూడా చేయాలని చెప్పేసి భావిస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం. గోదావరి కరకట్టల నిర్మాణానికి 200 కోట్లు రిలీజ్ చేస్తాం. ముంపు గ్రామాల రైతులను ఆదుకుంటాం. మంత్రి ఉత్తమ్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన రైతులు. ఇటు మంచి నిర్ణయం. అతను యాక్చువల్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఇప్పుడు తర్వాత అందరూ కానీ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక మంచి నిర్ణయం. ఎందుకనంటే కారణం చెప్తాం. అది గతంలో అంటే ఇప్పుడు గత సంవత్సరం వచ్చినటువంటి భారీ వరదలకు, భారీ వర్షాలకు మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలమైనవి. మొత్తం కూడా వాళ్ళు ఇల్లు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒక తాటి చెట్టు మునిగిపోయేంత నీళ్లు మొత్తం వచ్చేసినాయి. ఎందుకంటే అసలు యాక్చువల్గా పోలవరం ప్రాజెక్టు కట్టిండ్రు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా ఇక్కడ
భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఏదైతే పినపాక నియోజకవర్గంలో చాలా చోట్ల మొత్తం కూడా ఊర్లే మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి 100% ఈ 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఈ 200 కోట్లు కేటాయించడం ద్వారా కొంతవరకు వాళ్ళకి 100% వాళ్ళకు నీళ్లు రాకుండా తర్వాత భయంగా జీవిస్తుంటారు. ఎందుకంటే తీన్మాన్ మల్లన్న టీమ్ సొసైటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం మొత్తం కూడా వస్తువులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళకు నిత్యావసరాలన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. నూనె కానీ, ఉప్పు కానీ, తొక్కు కానీ, తర్వాత ఇక్కడ బియ్యం కానీ అన్ని సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే అప్పుడు వాళ్ళకి ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒకవేళ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తే వాళ్ళు భయంగా బతుకుతారు అక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల ప్రజలు. కాబట్టి అక్కడ అంటే మేము చాలామందికి అసలు యాక్చువల్ ఇంకోటి అక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ మేము అంతా కలిసి టీం అంతా కలిసి మొత్తం కూడా తీన్మాన్ మల్లన్న గారి తర్వాత అందరు కూడా కలిసి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి అక్కడ వస్తువులు పంపిణీ చేస్తూ ఉన్నాం. పంపిణీ చేస్తూ ఉంటే చిన్న గూడెలు ఉంటాయి. ఒక 5 గుడిసెలు ఉన్నాయి, 10 గుడిసెలు, 20 గుడిసెలు ఉన్న గూడాలు కూడా ఉంటాయి. చిన్న గుడిసెలు వేసుకొని అయితే అక్కడ అడవి ప్రాంతంలో ఉంటుంటారు వాళ్ళు. అటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి కూడా ఆ ప్రజలు వచ్చి తీన్మాన్ మల్లన్న వచ్చిండు, తర్వాత తీన్మాన్ మల్లన్న టీం వచ్చిందని చెప్పేసి వచ్చి సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళాలనో వార్తలు ఎక్కడికి చేరుకోవాలనో అక్కడికి చేరుకుని చెప్పేసి చాలా సంతృప్తి అనిపించింది. తీన్మాన్ మల్లన్న కూడా అన్నాడు, అరే హ్యాపీ అంటే ఇక్కడ మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాము అంటే అట్టడుగు ప్రజలకు కూడా మనం విషయాలు చేరాలి అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా వచ్చిందని చెప్పి చాలా సంతోషం అనిపించింది. అట్లా అప్పుడు ఆదుకునేటువంటి అంటే వరద బాధితులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేసింది తీన్మాన్ మల్లన్న టీమ్ సొసైటీ. అయితే క్యూన్యూస్ కూడా అదే పని చేసింది. తర్వాత ఇవన్నీ కూడా అంటే ఈ సేవా కార్యక్రమాలు అనేటువంటివి కూడా మీ అందరి సహకారంతో తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చినటువంటి ప్రోద్బలంతో మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోటే అవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇది నిజంగా కూడా ఈ 200 కోట్ల రూపాయలతోటి రిలీజ్ చేసి వాళ్ళకు కొంతవరకు రక్షణ కల్పిస్తే మాత్రం చాలా మంచి పని. అది కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి, ఫోన్ ట్యాపింగ్ తో దేశద్రోహానికి పాల్పడ్డాడు లక్ష్మణ్. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలి, దేశ రక్షణ కోసం వాడాల్సిన వ్యవస్థను నాశనం చేసిండు. కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించేందుకు బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిండు. ఫోన్ ట్యాపింగ్ కేసులు సిబిఐకి అప్పగించాలని డిమాండ్, నిందితులను అరెస్టు చేయాలంటూ ఇందిరా పార్క్ వద్ద నిన్న బీజేపీ ధర్నా చేపట్టింది. అయితే అసలు యాక్చువల్గా ఎందుకు అట్లా ధర్నా చేయాల్సి వచ్చింది, తర్వాత ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీకి కూడా ఎందుకు కోపం వస్తూ ఉందంటే కారణం ఉంది దానికి. ఎందుకంటే బిఎల్ సంతోష్ గారు అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిండు ఆయన. అయితే ఆయన పైన కూడా కుట్ర చేసి ఆయన పైన నిజంగా ఆయనకు మంచి పేరు ఉన్నది, ఆయన పైన కుట్ర చేసి కావాలని చెప్పేసి ఆయన మీద కూడా ఒక కేసు పెట్టాలి, తర్వాత ఆయనని లోపలేయాలి, తర్వాత అక్రమంగా కేసును బనాయించాలని చెప్పేసి అప్పుడు గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ భావించిండట. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసేసి తర్వాత ఇక్కడ ఏది ఉందిగా మోయినాబాద్ ఆ నలుగురి కథ అల్లిండు. మోయినాబాదు ఫామ్ హౌస్ కథ అల్లేసి అదంతా కూడా మొత్తం ఫెయిల్ అయిపోయింది. అరే వీలైపోయింది బాగానే ఉన్నది కానీ మంచి లీడర్ని ఒక మంచి పేరున్నటువంటి లీడర్ని అరెస్ట్ చేసి ఆయన అబాస్ పాలు చేయాలని చెప్పేసి దుర్మార్గులు అనుకున్నారు. కాబట్టి మీ పని ఎట్టి పరిస్థితులు వేయాలి, అందులో ఎవడైతే ఉన్నాడో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు తర్వాత అక్కడ డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే కారణం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ నేతలపైన కూడా ఇట్లా ఇవన్నీ కూడా అక్రమ కేసులు పెట్టేసి తర్వాత అక్రమంగా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇవంతా కూడా చేసిండ్రంట. కాబట్టి సంతోష్ పైన పెడితే కవిత బయటకు వచ్చే ఆస్కారం, ఎందుకంటే బిఎల్ సంతోష్ గారికి నిజంగా కూడా మంచి పేరు ఉంది, భారతీయ జనతా పార్టీలో మంచి పేరు ఉన్నది ఆయన పేరుని జడగొట్టాలి, తర్వాత రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టాలని కూడా చూసిండట ఈ దుర్మార్గులు. కాబట్టి అలా పని అవుతుంది ఎట్టి పని అని చెప్పేసి దేశ రక్షణ కోసం వినియోగించాల్సిన నిఘా వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఆదివారం అధికారం మళ్లీ దక్కించుకోవడానికి ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసింది ముమ్మాటికి దేశద్రోహమే అని ఫైర్ అయ్యారు. ఆయనపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేసిండు. ఇవాళ ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత వేముల వీరేశ్వర ఇద్దరిది బర్త్డే ఉన్నాయంట. హ్యాపీ బర్త్డే అన్న, మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాం, క్యూన్యూస్ కోరుకుంటా ఉంది. ఉడుకుతున్న రాష్ట్రం 2 జిల్లాల్లో 47 డిగ్రీలు, 9 జిల్లాల్లో 46, 5 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదు. అధికంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 47.1 డిగ్రీలు. ఈ నెలలో 3వసారి 47 డిగ్రీల మార్కు దాటిందంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 7 మృతి, ఇయాల్టి నుంచి వర్షాలుంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది.
ఇక ఉత్తర భారతాన్ని కుదిపేస్తున్న హీట్ వేవ్స్ అంటే వడగాడులు వస్తా ఉన్నాయంటే గట్టిగా 2 రోజుల్లో 54 మంది మృతి, బీహార్లోనే 32 మంది మృత్యువాత, ఎండ దెబ్బ తాళలేక పిట్టల్లా రాలుతున్న జనం, నాగ్పూర్లో 56 డిగ్రీల సెల్సియస్ నమోదైందంట. దేశవ్యాప్తంగా యావరేజ్ టెంపరేచర్ 45 డిగ్రీల పైనే ఉంటుందంట. కాబట్టి బాగా ఎండలు నాగ్పూర్ అంటే 0 నుంచి 0 కిలోమీటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ 56 డిగ్రీల సెల్సియస్ అంటే మన దగ్గర అసలు యాక్చువల్గా 45 డిగ్రీలు వచ్చినప్పుడే మొత్తం ఎండ నైట్ పడతలేదు. 56 డిగ్రీల మామూలు ఉండదు లెక్క. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. 7 రోజుల కస్టడీకి ప్రజ్వల్. జర్మనీ నుంచి అర్ధరాత్రి ఎయిర్పోర్ట్ కు రాక 20 నిమిషాల్లోనే అరెస్ట్ చేసిన మహిళా పోలీసులు సిఐడి కార్యాలయంలోని సిట్ విభాగానికి తరలింపు. తెల్లవారే వరకు అక్కడే ఎంపీ రేవన్న. సిట్ అధికారుల విచారణ, వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు 14 రోజుల కస్టడీకి ఇవ్వనున్న సిట్. వారం పాటు అనుమతి. ప్రజ్వల్ తండ్రి రేవన్న బెయిల్ రద్దు చేయండి. హైకోర్టులో సిట్ పిటిషన్. ఎల్లుండి విచారణ. ఇక నిన్ననైతే అదుపులోకి తీసుకున్నారు. అనేక ఆరోపణల నేపథ్యంలో ఎంపీ ఉన్నాడు కదా అక్కడ, రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం అంట. చూసుకోరిగా ఇంగ్లాండ్ నుంచి ఇంకా ఆడవాళ్ళు కొంచెం ఒకసారి గుర్తు తిరిగారు. 1,00,000 కిలోలు. ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో ఆర్బీఐ ఖజానాకు చేరింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖజానాకు చేరుకున్నది 1,00,000 కిలోల బంగారం. నిల్వ సర్దుబాట్లలో భాగంగానే భారత్కు ఈ స్థాయిలో తరలింపు. 15 ఏళ్ల క్రితం IMF నుంచి ఆర్బీఐ 200 టన్నులు కొనుగోలు చేసింది. కొన్నేళ్లుగా బంగారాన్ని కొంటూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో నిల్వ ఉంచింది. విదేశీ మారక నిల్వల సంక్షోభంతో 1991లో బంగారం తనఖా పెట్టింది. ఇప్పుడు 100 టన్నులను దించడం దేశ ఆర్థిక శక్తికి నిదర్శనం అని చెప్పేసి ఆర్బీఐ అంటా ఉంది. మనం ఇన్ని 1,00,000 కిలోల బంగారం మనం తీసుకొచ్చుకుంటున్నాము అంటే మన ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడ్డది అని చెప్పేసి ఆర్బీఐ చెప్తున్నటువంటి మాట. 100 టన్నుల బంగారం అంటే 1,00,000 కిలోలు. ఇంత భారీ స్థాయిలో బంగారం ఇంగ్లాండ్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖజానాకు చేరింది. 1991 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో దేశానికి బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. మరి ఇంత బంగారం ఎక్కడిది? చాలా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. భారత్ ఇదే చేసింది. 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 200 టన్నుల బంగారాన్ని అక్కడ చేస్తే ఇక మనకు దాచిపెట్టిన బంగారం తీసుకొస్తారట మెల్లగా. గొర్రెల పంపిణీలో 700 కోట్ల రూపాయల గోల్మాల్. ఇక TSLDA CEO రామచందర్, మాజీ మంత్రి తలసాని OSD కళ్యాణ్ అరెస్ట్. అజ్ఞాతంలో ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ కేసులో ఇప్పటికే 10 మంది అరెస్ట్ చేసిండ్రు. పట్టుబడ్డ వారిలో 4 ప్రభుత్వ ఉద్యోగులు. రాజకీయ ప్రమేయం పైన దర్యాప్తు చేస్తా ఉన్నారు. రామచంద్ర హయాంలోనే పెరిగిన గొర్రెల యూనిట్ ధర చూసుకోరి. గొర్రెల యూనిట్ ధర ఎందుకు పెరిగిందంటే రామచంద్ర ఆధ్వర్యంలో పెరిగిందట. కారణం ఏంటంటే ఇట్లా గోల్మాల్ చేస్తందుకు. పాత ధర 1.25 లక్షలు అంటే 1,25,000. ఇక కొత్త ధర 1,75,000 రూపాయలు. ఒక్కో యూనిట్కు 20,000. అధికారుల కమిషన్ అంట. లబ్ధిదారుల వద్ద టోకెన్లు, కాగితాలపై గొర్రెల కొనుగోలు ఉంటాయంట. కానీ 3 లక్షలు ఇవ్వాల్సిందే. ఇది అది వేరేది. అదే మొత్తం మీద ఇది గొర్రెల గోల్మాల్ కథ అంతా కూడా ఇట్లా జరిగింది. మొత్తం మీద పబ్లిక్ ని గొర్రెలు చేయాలనుకున్నారు కానీ మీరే ఒకే యూనిట్ ను కూడా రకరకాలుగా ఆ గొర్రెలు ఈ గొర్రెలు అని కూడా అండగట్టేయాలంట. తీసుకుపోయారు చూపించే చాలా మంది మనతో మాట్లాడింది కదా. అక్కడ ఏది కడపకు తీసుకుపోయారు, అనంతపురం తీసుకుపోయారు, తర్వాత వేరే రాష్ట్రాలకు తీసుకుపోయారు. తీసుకుపోయి మమ్మల్ని తిండి లేదు, ఏం లేదు, కనీసం పట్టించుకుంటలేరు మమ్మల్ని. తర్వాత ఇంకోటి అంటే పురుగు కొట్టే గొర్రెలు ఉంటాయి కదా. పురుగు కొడతాయి అంటే పక్క గొర్రెలు అది కొంచెం వ్యాన్లేని ఇట్టని ఇక్కడికి వచ్చేసరికి అది చచ్చిపోతుంది. అది అట్లా అటువంటి గొర్రెల్ని, పురుగుగొట్టే గొర్రెల్ని, బుడబుడ చిన్న పిల్లల్ని, ఇవన్నీ ఏమన్నాడుగా ఇంకా కేసీఆర్ ఏమంటాడుగా, ఇక 4 గొర్రెలు గొర్రె పోతుంది. ఏది ఇతరం పోతుని పెడితే ఈ ఇతరం పోతు అన్ని మొత్తం పిల్లలు చేస్తుంది ఇట్లా అని చెప్పి చెప్పిండు కాక. లాస్ట్కి వస్తే ఒక ఇట్లా చేసిండు 1,000 కోట్ల రూపాయలు. ఇక అమెరికా స్పెల్ బిలో తెలంగాణ సంతతి విద్యార్థి గెలుపు. 90 సెకండ్లలో 29 పదాలు తప్పులు లేకుండా చెప్పిన బృహత్. 41.64 లక్షలతో పాటు పలు బహుమతులు సొంతం చేసుకుంటూ బృహత్ తండ్రి స్వస్థలమంట నల్గొండ జిల్లానంట. కాబట్టి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఆయన కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు స్పెల్ బిలో
మొత్తం రికార్డు సృష్టించింది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సాక్షి కూడా ఒక ప్రయోగం చేసింది సేమ్ స్పెల్ బి లాగా. ప్రైవేట్ బడుల్లో పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ల విక్రయంపై నిషేధం, ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ. సర్క్యులర్తో సమస్య తీరదు, కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పుస్తకాల పబ్లిషర్ల విజ్ఞప్తి. ప్రతి శ్రీ చైతన్య, ప్రతి నారాయణ స్కూల్లో బుక్స్ ఆడనే కొనాలి, షూలు ఆడనే కొనాలి, బెల్ట్ ఆడనే కొనాలి, టై ఆడనే కొనాలి. ఈ తతంగం అంతా ఎప్పటి నుంచో ఉంది. ఇక మీరు సర్క్యులర్ జారీ చేసినంత మాత్రాన మాత్రం చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. విషయం ఏంటంటే ఇక్కడ చిన్న సడలింపు కూడా ఇచ్చిండ్రు. అంటే అదే ధరలకు అమ్మితే ఏం కాదని చెప్పేసి ఏ ధరలకు అమ్మినా కానీ అట్లా ఇచ్చుడు మాత్రం కరెక్ట్ కాదు. 100%. ఇప్పుడు మీరు అయితే నిజంగా చర్యలు తీసుకుంటారు. ప్రైవేట్ బడుల్లో పాఠ్య పుస్తకాలు తర్వాత యూనిఫామ్ల కొనుగోలు ఉన్నాయి కదా, ఇది ఈ స్కూల్లోనే కొనాలి. ఈ డ్రెస్ ఈయనే దొరుకుతుంది, ఆ డ్రెస్ ఈయనే దొరుకుతుందా బాబు, అంత బయట తీసుకొస్తావు కదా, నువ్వు తయారు చేస్తావు ఏమన్నా. కాబట్టి 100% అక్కడ కొనుగోలు చేయాలనేటువంటి నిబంధనలు ఉండకూడదు. వాళ్ళు ఇష్టపడ్డ కొంటారు, లేకపోతే లేదు. దానికి కొనాలి, కొనకపోతే ఇట్లా కాదు ఇట్లా అని లంగలంగా కథలు ఉంటాయి. మళ్ళీ ఇక వాళ్ళకే తెలిసినట్టుగా వాళ్ళే మొత్తం ఇట్లా అయిపోయినట్టుగా మొత్తం చెప్తా ఉంటారు. ఈ లంగ కథలన్నీ వద్దు. 100% వాస్తవంగా శ్రీ చైతన్య నారాయణ స్కూల్లో ఇప్పటికే పేరెంట్స్ అందరు బుక్స్ కొనిపడేసారు స్కూల్లోనే. అంటే అట్లనే అయిపోయిన తర్వాత సర్క్యులర్లు జారీ. ఇప్పుడు సరే ఎంతో కొంత నయం లేక నేటితో తెర. సార్వత్రిక ఎన్నికల చివరి దశ నేడే. వారణాసి సహా 57 కీలక స్థానాల్లో పోలింగ్. కమలనాథుల భవితవ్యానికి అగ్ని పరీక్ష. యూపీలో ఇండి కూటమి నుంచి గట్టి పోటీ. మరి ప్రపంచంలోనే ఎత్తైన హిమాచల్లోని తషిగాంగ్ పోలింగ్ కేంద్రం అంట ప్రపంచంలోనే ఎత్తైన హైయెస్ట్. చూస్తేనే ఎత్తు కనిపిస్తుంది. ఇక ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ. నేటి సాయంత్రం 6:30 తర్వాత నమూనా ఫలితాల విడుదల. మీడియా చర్చలను బహిష్కరిస్తున్నాం, 4 వరకు చర్చల్లో పాల్గొనమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఓటమిని ముందే అంగీకరించిన కాంగ్రెస్ నేటి పోలింగ్ లో ఆ పార్టీకి ఓటు వృధా అని చెప్పేసి జేపీ నడ్డా అంటా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఇవాళ సాయంత్రం 6:30 తర్వాత వచ్చేస్తాయి. నిజంగా ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, ఏ పార్టీకి తక్కువ సీట్లు వస్తాయి అని చెప్పేసి ఒక అంచనాలు మాత్రం రిలీజ్ చేస్తారు. అవే ఫైనల్ కాదు, కాకపోతే అంచనాలు రిలీజ్ చేస్తారు, ఒక ఐడియా మాత్రం వస్తుంది. అక్టోబర్లో పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా అప్పుడే. రుణమాఫీ పూర్తయ్యాకే నిర్వహించే అవకాశం. ఇక ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలి. రేవంత్ కు పౌరుషం ఉంటే కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలి. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాలో ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ బలిదేవత కాంగ్రెస్సే, వందలాది మంది అమరులైంది ఆ పార్టీ వల్లే. కేటీఆర్ విమర్శలు. అయితే ఇగో ఇట్లా కేటీఆర్ ఇట్లా విమర్శలు చేస్తుంది కదా, మీ నాయన ఏమంటాడు చూపిస్తుంది. ఒక్క నిమిషం ఆగు. వేడుకలకు రండి, కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. ప్రత్యేక లేఖ రాసిందంట. సానుకూలంగా స్పందించిన బీఆర్ఎస్ అధినేత. వస్తా అని చెప్పినట్టు మరి కాక వస్తాడో రాడా చూడాలి. డబ్బుకు వ్యవస్థ దాసోహం. వ్యవస్థాగత భ్రష్టత్వానికి నిలువుటద్దం పూణే యాక్సిడెంట్ కేసు. 2 ప్రాణాలను బలిగొన్న నిందితుడికి గులాములుగా మారిన రాజకీయ నాయకులు, పోలీసులు, వైద్య నిపుణులు. అడుగడుగునా కేసును నీరుగార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు. పూణే పోలీస్ కమిషనర్ కు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఫోన్. ఈ కేసులో చూసి చూడనట్టు పోవాలంటూ సలహా. ఏసీపీ కుర్చీలో కూర్చోబెట్టి నిందితుడికి పోలీసుల రాచ మర్యాదలు చేసిందండి. చూసుకో ఏమైంది యాక్చువల్ గా మైనర్ పిల్లగాడు వాడు యాక్సిడెంట్ చేసిండు. వాడు జర బలిసిన కొడుకు, అంటే పైసలు ఉన్న కొడుకు అన్నట్టు. అయితే పైసలు ఉన్నాయి, బాగా పైసలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రాజకీయ నాయకులు అది చూసి చూడనట్టు చూడండి, అది కేసు అని రాజకీయ నాయకులు చెప్తున్నట్టు. ఆయన అయిపోయిన తర్వాత పోలీస్ అధికారులు కూడా చూస్తున్నట్టు చేసి మళ్ళీ ఆయన చూస్తున్నారు. తర్వాత వైద్య నిపుణులు కూడా ఒకటి అంటే పోలీసులు ఏమో ఒక ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇంకొక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారట. తర్వాత వైద్య నిపుణులు ఏమో ఏది రక్త పరీక్షలే, రక్తము ఈయనది కాదు, తర్వాత బ్లడ్ శాంపిల్సే మార్చేసిండ్రు. ఇట్లా లంగలంగా కథలన్నీ పడుతున్నారు. కాబట్టి ఇటువంటి కరెక్ట్ కాదురా బాబు అని చెప్పేసి ఒక కథంగా డబ్బుకు దాసోహం అయిపోయింది. కులము గలుగువారు గోత్రంపు గలవారు, విద్య చేత విర్ర వేగువారు, పసిడి గలుగు వాని బానిస కొడుకులు అని చెప్పేసి అన్నాడు ఆనాడు కవి వేమన. శతాబ్దాలు గడిచినా ఆ నిత్య సత్యంలో ఏ మార్పు రాలేదు. పూణే యాక్సిడెంట్ కేసులో 2 నిండు ప్రాణాలు బలిగొన్న ఓ కారున్న మైనర్ను కాపాడడానికి రాజకీయ నాయకులు, వైద్యులు, పోలీసులు అందరూ ఒకటయ్యారు. డబ్బుకు పరపతికి గులాములై వేమన మాట నిజం చేసిండ్రు. చూసుకోగా ఈ లంగకాతలని వాడితే ఎట్లయితుందిరా నాయన, గిట్లా నాయ మరీ గింత దారుణమా? ఇప్పుడు క్లియర్గా తెలిసి ఇప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నది సరే, అనుమానాస్పదంగా ఉంది అంటే దాన్ని ఏమన్నా సరే ఇట్లా ఏమన్నా అది కూడా వేయొద్దు అసలు యాక్చువల్గా. అయితే అది కొంతవరకు అట్లా ఏమని అనుకుంటారు, కానీ మొత్తం క్లియర్గా వాడు మొత్తం గుద్ది చంపేసి. మన దగ్గర కూడా చేసిందిగా మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు చేస్తే రాహిల్ ఇంకో వేరే డ్రైవర్ పెట్టేసి ఆ సిఐ పని అయిందా?
సిఐని సస్పెండ్ చేసి పంజాగుట్ట సిఐ ఉద్యోగం విడవికిరా. సిఐని సస్పెండ్ చేయడమే కాదు, పంజగుట్ట పోలీస్ స్టేషన్ చరిత్రలో అంటే పంజగుట్ట కాదు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కూడా ఒక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి మొత్తం స్టాఫ్ నే మొత్తం కానిస్టేబుల్ అందరిని తీసి బయట చేసి పడేసింది. అటువంటి కథలు వద్దు, మంచిది కాదు అది. ఇంకొక ఇట్లా కులము గలుగువాని గోత్రంబు గలవారు గలుగువారు గోత్రంబు గలగారు విద్య చేత విర్ర వేగువారు పసిడి గలుగువాని బానిస కొడుకులు అన్నట్టు అట్లానే ఉన్నది. వ్యవస్థలు మొత్తం అట్లనే ఉంది. ఇది ఇట్లా ఉంటే నాగ్పూర్ లో ప్రపంచ రికార్డుకు చేరువలో ఉష్ణోగ్రత 56 డిగ్రీలు అంట. పోయిగా దేశంలో వడదెబ్బతో 79 మంది మృతి చెందినరట. 25 మంది ఎన్నికల సిబ్బంది చచ్చిపోయారు పాపం. ఇక ఉత్తరాదికి 3 రోజులు భారీ వర్షాలు. ఢిల్లీ పరిసరాల్లో ధూళి తుఫాన్ అంట. ఐఎండీ హెచ్చరిక, జాతీయ విపత్తుగా ప్రకటించండి అని చెప్పేసి రాజస్థాన్ హైకోర్టు అడుగుతా ఉంది. 47.1 డిగ్రీలు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగ 20 ప్రాంతాల్లో 46 డిగ్రీల పైనే ఉందట. వడదెబ్బతో వేర్వేరు ప్రాంతాల్లో 11 మంది మృతి. ఇవాళ రేపు రాష్ట్రానికి వర్ష సూచన ఉందంట. మోస్తారు నుంచి భారీ వర్షాలు కొట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఎండలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఏవి లిక్విడ్స్ తీసుకోండి. లిక్విడ్స్ అంటే మరి ఆ లిక్విడ్స్ తీసుకునేరు మీరు కొంచెం అంటే జ్యూసులు కానీ లేకపోతే ఏవి పళ్ళ రసాలతో పాటు ఏంటి ఇంకా నిమ్మకాయ రసం కానీ కొబ్బరి బొండ కానీ ఇటువంటి కొంచెం తాగితే మంచిది అవుతా. ఈశాన్యం అతలాకుతలం. రీమాన్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు. నిరాశ్రయులైన లక్షలాది మంది. మణిపూర్ రాజ్ భవన్ లోకి వరద. అస్సాంలో రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్. పరిస్థితులపై షా సమీక్ష. నిన్న తిరుమలను కూడా దర్శించుకున్నాడు షా దంపతులు. యాదాద్రి ప్లాంట్ దొంగల ముఠా పట్టివేత. పరికరాలు చోరీ, హైదరాబాద్ లో విక్రయం. 1.49 కోట్ల రూపాయల సామాగ్రి నగదు స్వాధీనం చేసుకున్నారు. 11 మంది నిందితుల అరెస్ట్. చోరీకి గతంలో అక్కడ పనిచేసిన ఓ పోలీస్ అధికారి సహకారం అందించాడు. మంచి నువ్వు నాయన నువ్వు నీ అటువంటి వాళ్ళతోటి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది. విజయంతో విరమణ. ఏపీలో జగన్ కక్ష సాధింపులకు పాల్పడిన పోలీస్ యూనిఫామ్ లోనే ఏబీవీ రిటైర్డ్. ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్ గా పోస్టింగ్. మధ్యాహ్నం బాధ్యతలు, సాయంత్రం రిటైర్డ్. ఇక్కడ ఏబీ వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఆయన ఐపీఎస్ అధికారి అయితే అసలు యాక్చువల్గా అంటే ఆరోపణలు ఏమున్నాయంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన చంద్రబాబు నాయుడుకు అంటే కొంతవరకు దగ్గరగా ఉంటాడని చెప్పేసి అట్లా ఉన్న ఆరోపణలు ఉన్నాయంట. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఈయనని మొత్తం పక్కకు పెట్టేసి పోస్టింగ్ ఇవ్వకుండా 5 ఏళ్ల పాటు 5 సంవత్సరాలు మొత్తం పక్కకు పెట్టేసి మొత్తం ఆయనని రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నిన్న ఒక చిన్న పోస్టింగ్ ఇచ్చినట్టు ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చేసి మళ్ళీ నిన్ననే పదవి విరమణ జరిగిపోయింది. మొత్తం మీద అధికారికంగా మొత్తం జరిగిపోయిందిలే మొత్తం. ఇంకా అది కూడా ఇవ్వకపోతే ఇంక ఇబ్బంది అవుతుంది. టెస్కాప్ చైర్మన్ పదవికి కొండూరు రాజీనామా. వైస్ చైర్మన్ కూడా అవిశ్వాసం నోటీసుతో నిర్ణయం. జగన్ అంటే ఇట్లా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఇట్లా పక్క పెట్టినట్టుగా అంటా ఉన్నారు. ఇక కథం తొక్కిన ఆర్థికం. 2023-24లో జీడిపి వృద్ధి రేటు 8.2%. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ వేగంగా వృద్ధి చెందుతుంది కానీ చిన్న దేశంగా మాత్రం ఉండలేదు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ అయ్యి అట్లా కొడుకు ఇట్లా కుటుంబం అంతా సాగిలబడ్డరు. మీ అయ్యే అసెంబ్లీలో ఒప్పుకుండు. సోనియానే తెలంగాణ పాలిట దేవత. కాంగ్రెస్ లేకుంటే ప్రత్యేక రాష్ట్రం కలే. టీఆర్ఎస్ ట్వీట్ పై తెలంగాణ సమాజం ఫైర్. ముమ్మాటికి తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడే అని చెప్పేసి వార్త కనిపిస్తా ఉంది. గొదుడుగో మొత్తం కుటుంబం మొత్తం హరీష్ రావు, తర్వాత కవిత వాళ్ళ భర్త అనిలు, తర్వాత హరీష్ రావు వాళ్ళ సతీమణి, తర్వాత వాళ్ళ పిల్లలు, అందరి పిల్లలు, తర్వాత ఇక్కడ కేటీఆర్ వాళ్ళ సతీమణి, అక్కడ కేసీఆర్ కాకా, తర్వాత అమ్మ అక్కడ రమాదేవి, అందరేనా బలిదేవత కాళ్ళు ఎట్లా మొక్కిండ్రు. ఇగో ఏమన్నాడు చూడరు ఒకసారి. మూతి మీసాలు నడిచే వయస్సు వచ్చిన అయ్యా కొడుకులకు సోయి మాత్రం రావట్లేదంట. 10 ఏళ్ల పాటు తెలంగాణను అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన కల్వకుంట్ల కుటుంబం ఆవగింజంతైనా సిగ్గు లేకుండా తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రసాదించింది ముమ్మాటికి సోనియా గాంధీని. ఇది ఎవరు కాదనలేని సత్యం. బీఆర్ఎస్ అధినేత ఎప్పటి ముఖ్యమంత్రి
కేసీఆర్ సాక్షాత్తు అసెంబ్లీలోనే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అంటూ ప్రకటించారు. కానీ కొడుకు కేటీఆర్ మాత్రం అహంకారం నెత్తికెక్కి సోనియా గాంధీని బలిదేవత అంటూ విమర్శించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పాలి. స్వార్థ రాజకీయాల కోసం కేటీఆర్ ఇంతలా దిగజారుడు మాట్లాడుతుండడం, సొంత పార్టీ బీఆర్ఎస్ నేతలదే ముక్కున వేలేసుకుంటుండడం గమనార్హం. నాడు తెలంగాణ దేవతగా సోనియా గాంధీని కొనియాడిన కల్వకుంట్ల కుటుంబం నేడు బలిదేవత అంటూ కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు పెట్టడం రాజకీయ దుమారానికి తెరలేపింది. నిజానికి తెలంగాణ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత 10 ఏళ్ల పాటు సాగించిన నియంత పాలనతో ప్రజలు కాసిం రజ్వీ పాలనలో కంటే దారుణంగా ఇబ్బందులు పడ్డారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. దాంతో అహంకారం తలకెక్కి తెలంగాణ సెంటిమెంట్ను పక్కకు తోసేసి తెలంగాణ పదమే వినిపించకుండా చేశారు. నిజంగా పార్టీ పేరులో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే తెలంగాణ పేరు లేకుండా చేసినటువంటి దుర్మార్గులు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత తెలంగాణ ఇచ్చింది ఎవరు అని చెప్పేసి సోనియా గాంధీ ఆమె ఇచ్చింది అని చెప్పేసి స్వయంగా కేసీఆర్ అన్నాడు. తర్వాత ఇప్పుడేమో సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్ అని చెప్పి ఎన్డీటీ వాళ్ళని స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పిన సందేహం లేదు. ఈరోజు కొత్తగా కొలువు తీరిన తెలంగాణ శాసనసభ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పోయి ఒకసారి మీ నాయన నాడు చెప్తాడు, అసెంబ్లీలో మాట్లాడండి. అది ఒకసారి చూసి సోయి తెచ్చుకుంటే మంచిగా ఉంటుందేమో. అక్కడ సోనియా గాంధీ, తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్, వాళ్ళిద్దరు అంటే కూడా నిజంగా కూడా చిన్నమ్మ పెద్దమ్మలాగా ఇద్దరు మంచి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్. క్రేజ్ ను క్యాచ్ చేసుకుంటున్న నేహా శెట్టి రెమ్యునరేషన్ పెంచేసిన ముద్దుగుమ్మ అంట. ముద్దుగానే ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ దోషి. పోర్న్ స్టార్ కేసులో న్యూయార్క్ కోర్టు తీర్పు. నేరానికి పాల్పడిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా నిలిచిన ట్రంప్ జూలై 11న శిక్షను ఖరారు చేయనున్న న్యాయస్థానం. మరి ఈలోపు ఎలక్షన్లు వచ్చే ఆస్కారం ఉంది అక్కడ. ఏం పాడే పోర్న్ స్టార్ తోటి పెట్టుకున్నాడు కథ. అప్పుడు పైసలు బాగా ఇచ్చిండంట మాట్లాడకుండా. ఇక హరీష్ గుయ్యమండదట. ఆసుపత్రుల క్యాంటీన్ బిల్లులు చెల్లించరా కాంగ్రెస్ సర్కార్ నుండి నిలదీసిన మాజీ మంత్రి. గతేడాది జూలై నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, మీరెందుకు చెల్లించలేదని హరీష్ను నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారట. సమాధానం చెప్పని మాజీ మంత్రి. నువ్వు ఉన్నప్పుడు ఏమైంది మరి హరీష్ అన్న? మరి అప్పుడు నువ్వు సపడే కూకుంటివి, కనీసం పట్టించుకోకపోతే మరి ఇప్పుడేమైందని చెప్పేసి అడుగుతున్నారట. చెప్పాలి. ఇది ఇట్లా ఉంటే ధ్యాన మోదీ. తమిళనాడులోని కన్యాకుమారి స్వామి వివేకానంద శిలా స్మారకం వద్ద ప్రధాని మోడీ గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటల పాటు కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ ధ్యానం కంప్లీట్ చేయనున్నారని చెప్పేసి భోజనం వంటి ఏం తీసుకోవడంట, ఓన్లీ లిక్విడ్స్ ఏమన్నా పళ్ళ రసాలు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి 21 నల్ల గొర్రెలు, ఇక బర్రెలు, పందులు, ఇక ఇవన్నీ చేసేసి కేరళలో కుతంత్రాలు చేసేసి పూజలు చేస్తున్నారంట. ఒక పెద్ద నిన్నటి నుంచి సెన్సేషన్ అవుతుంది. నిన్న సాయంత్రం నుంచి కర్ణాటక సర్కార్పై చేతబడి. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు. సిద్ధరామయ్యపై డీకేపై కేరళలో క్షుద్ర పూజలు. పరోక్షంగా కుమారస్వామిపై డీకే ఆరోపణలు. అయితే ఇవేంటి చేతబడి చేస్తున్నారట. కర్ణాటక ప్రభుత్వానికి చేతబడి చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి చేతబడి ఏందో ఇది ఎంతవరకు నిజమో. నిమ్మకాయలు కుంకుమ పసుపు వేసి నల్ల గొర్రెలు కోసి ఇంత పందులు అన్నీ తీసుకొచ్చి అంత నడుస్తాడట కథ. మరి ఏందో తెలియదు. మరి అట్లా ఆరోపణలు అయితే వస్తున్నాయి. కర్ణాటకలో చేతబడి కలకలం రేపింది. ఇక తనతో పాటు సీఎం సిద్ధరామయ్యపై చేతబడి చేస్తున్నారంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. కేరళ సమీపంలోని రాజరాజేశ్వరి ఆలయ పరిసరాల్లో శత్రు సంహారానికి చేసే రాజకంటకం, ఇక మారణ మోహన స్తంభనం వంటి పూజలు చేస్తున్నారని డీకే శివకుమార్ చెప్పినట్టు. పూజలు ఉంటాయో మరి తెలియదు కానీ మరి ఇది సెన్సేషన్ కోసమా లేకపోతే నిజంగా చేస్తారో తెలియదు కానీ కథలైతే నడుస్తుంది. సరే, ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి. కేసీఆర్ నిఘా వ్యవస్థలను దుర్వినియోగం చేశారు.
ప్రత్యర్థులను దెబ్బ కొట్టేందుకు ట్యాపింగ్ చేశారు. దోషులకు శిక్ష పడే వరకు బీజేపీ పోరాడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ ముమ్మూరం చేయాలి. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నిన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా. నేడే తుది దశ పోలింగ్. 8 రాష్ట్రాలు 57 నియోజకవర్గాల్లో ఎన్నికలు. బరిలో నిలిచిన 904 మంది అభ్యర్థులు. వారణాసి నుంచి ప్రధాని మోడీ, ఇక హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి నటి కంగనా రనౌత్ పోటీ చేస్తా ఉన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇవాళ అంటే తుది దశ 7th ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది తుది దశ. ఇవాళ సాయంత్రం 6 గంటలు అయిపోయిందంటే ఆ తర్వాత 6 గంటల 30 నిమిషాల తర్వాత 4 తారీఖు కథ స్టార్ట్ అవుతాయి. లోక్సభ ఎన్నికల్లో రికార్డు 1100 కోట్లు సీజ్. అత్యధికంగా 1100 కోట్ల రూపాయలు ఇచ్చిన పైసలు పట్టుకున్న పైసలే కదా ఇంకా పట్టుకొని ఎన్నున్నాయో ఇంకా. అత్యధికంగా ఢిల్లీలో పట్టుబడిన 200 కోట్లు, కర్ణాటకలో 150 కోట్లు, 2019 ఎన్నికల్లో కేవలం 390 కోట్లు, 182% పెరిగిన నగదు కరెక్ట్ గా పట్టుకుని 1100 కోట్ల పరిశాన్ కింద వరకు. ఎంపీ ప్రజ్వల్ రేవన్న అరెస్టు. ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక వందలాది మంది మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయంట. 6 రోజుల పాటు పోలీసుల కస్టడీ. ప్రజ్వల్ను విచారించనున్న సిట్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. 400 మంది సంబంధించి ఉన్నాయట వీడియోలు. నీటిపారుదల శాఖలో అవినీతి తిమింగలాలు. ఏసీబీకి చిక్కిన 4 అధికారులు, 1 అధికారి తప్పించుకోవడంతో అర్ధరాత్రి హైడ్రామా. 4 గంటలు శ్రమించి పట్టుకున్న ఏసీబీ అధికారులు. రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్యాలయంలో ఘటన. మంచిగా ఉన్నది. ఇక అన్ని జిల్లాలు మంచిగా అంటే షేర్. మరి ఇప్పుడు ఎట్లుంటాయి అంటే వీళ్ళు కరెక్ట్ ఉన్నది చేయడంలో ఇవన్నీ నిబంధనలు వస్తాయి, రూల్స్ రెగ్యులేషన్స్. చాలా డిపార్ట్మెంట్లలో ఆఫీసర్లు ఏం చేస్తారంటే అరే కొంచెం దాన్ని ఏమంటారు ఈ పని చేయండి, తర్వాత అసలు యాక్చువల్గా పాపం వాళ్ళకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అడిగితే ఏమంటారు అంటే ఈ నిబంధనలు వస్తాయండి, ఈ రూల్స్ దీనికి వర్తించాయి, ఇవన్నీ పైసలు ఇస్తే నిబంధనలు మొత్తం తారుమారు. నేటి మాట చూసుకుంటే అంకెల్లో తగ్గిన పేదరికం, నకనకలాడే కడుపాకలి తీర్చుకోవడానికి చేసే పెనుగులాట కన్నా మించిన యుద్ధం ఏముంటుంది? ఇప్పుడెక్కడ నీళ్లు లేవు, కన్నీళ్లతో కడుపు నింపుకొని భూమికి 20 అడుగుల ఎత్తులో సన్నని ఇనుపతీగ మీద నడిచే ఆ 6 ఏండ్ల పసిపాప ఆకలి ఎవరు తీర్చేది? కేవలం 5 నిమిషాల నడక పడక సుఖం కోసం పడరాని పాటలు పడి కుళ్ళిపోయిన మానవత్వంతో ఆడమొగకు ప్రతిరూపమైన పసిపిల్లలను చెత్త కుప్పలో పడేసి అనాథలుగా పెరుగుతున్న ఎందరో చిన్నారులు వీధుల్లో తిరుగుతూ ఎన్ని 3 రంగుల జెండాలు అమ్మితే వాళ్ళ కడుపాకలి తీరేది? ఉచిత బియ్యం ఇస్తున్నామంటూ ముక్క పట్టిపోయి పురుగులతో తుట్టెలు కట్టిన దొడ్డన్నం తిన్నా మనిషి ఇంకా బక్క చిక్కిపోయి ఉన్నాడేంటి? మురికి వాడల్లో మగ్గుతున్న కటిక పేదరికం అనుభవిస్తూ బక్క చిక్కిపోయిన ఈ అభాగ్యుల ఆఖరిని ఏ దేవుడికి పెట్టే పరమాన్నంతో కడుపు నింపేది? నా దేశంలో ఇంకా ఆకలి మరణపు దుర్వాసనలు గుప్పుమంటున్నాయి రా మనిషి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న బాగా అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు పేదరికం కోసం అక్కడ చిన్న బట్టి పైకెక్కి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు. వాళ్ళ కడుపు ఏంది పరిస్థితి? ఆకలితోనే కదా, అర్ధాకలితోనే అని చాలా బాగా రాష్ట్రం. ఇక జూన్ 2న లొంగిపోతా, నా తల్లిదండ్రులు జాగ్రత్త, ఎన్ని వేధింపులకు గురి చేసినా తలవంచను, నియంతృత్వం నుంచి కాపాడుకునేందుకే జైలుకు వెళ్తున్నా, ఎంతకాలం జైల్లో ఉంటానో తెలియదు అని చెప్పేసి ఆ అధినేత కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వెళ్లాల్సిందే. డొనాల్డ్ ట్రంప్ దోషిగా వెళ్ళిపోయిందట. కేసీఆర్ ను కాపాడడం ఎవరి తరం కాదు, బీఆర్ఎస్ ను కాపాడేందుకు బీజేపీ ధర్నా. బీజేపీ సిఐడి విచారణ కోరడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆపాలి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి. రాష్ట్ర చిహ్నం మార్చకపోవడమే మంచిది. రాష్ట్ర గీతాన్ని కీరవాణి కంపోజ్ చేయడంతో తప్పేముంటి? ఇక సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఇక సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఆయన సూచిస్తా ఉన్నాడు. నీటిపారుదల శాఖ అవినీతి తిరిమింగాలంట. అయితే అక్కడ పాట కూడా మన దగ్గర ఉంది, కానీ వేసుకోవచ్చో లేదో తెలియదు మన దగ్గర. అంటే అది మన ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేసిన పాట కూడా ఉంది మన దగ్గర, కాకపోతే మరి వేసుకోవచ్చో లేదో మరి. కొన్ని ఛానల్స్ ఆల్రెడీ వేసిరా. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వారు చూసుకుంటే మొదలవనున్న చదువుల వ్యాపారం అధికారిక అనుమతులున్నా లేకున్నా ఒకటే, ముక్కు పిండి వసూలు చేయడమే ఆ విద్యా సంస్థల లక్ష్యం. ఇప్పటికే అడ్మిషన్ల పేరిట
క్యాంపెయినింగ్ పూర్తి చేస్తూ ఉన్నారు. నిబంధనలు పాటించకపోయినా బొత్తిగా పట్టని విద్యాశాఖ, పావులుగా మారుతున్న విద్యార్థుల వారి తల్లిదండ్రులు అని చెప్పేసి నిజంగా చాలా పాఠశాలలు, చాలా జూనియర్ కాలేజీలు ఇవంతా కూడా అనుమతులు బినుమతులు ఏం లేవు వాటికి. తర్వాత అక్కడ అంటే ఇప్పుడు ఇది ఫైర్ సేఫ్టీ ఉండదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు క్వాలిఫైడ్ టీచర్స్ కూడా చాలా మంది ఉండరు. ఇక్కడ రకరకాలుగా అట్లా సమస్యలు ఉంటాయి. అయితే ఫీజులు తీసుకునే కాడ మాత్రం మొక్కు వెండి వసూలు చేస్తూ ఉంటారు. డబుల్ ఫీజులు మొత్తం తగ్గించరా అంటే మేము తగ్గించలేదు, మేము అట్లనే మా రూల్ ఇట్లనే అని చెప్పేసి ఈ లంగా కథలు. గ్రేటర్ హైదరాబాద్ లో చిన్న చిన్న అపార్ట్మెంట్లలో పెడుతున్నారు, చిన్న చిన్న ఇళ్ళలో ఆడుకోవడానికి కూడా స్థలం లేదు. ఆడుకోవడానికి కిందికి దిగితే కూడా వాడు డైరెక్ట్ రోడ్ మీద కూడా చిన్న ఇప్పుడు 1వ తరగతి ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని కూడా వాడు సెకండ్ ఫ్లోర్ వరకు పంపిస్తా ఉంటే వాళ్ళ పరిస్థితి లేనిది. పోడు భూములపై మళ్ళీ రభస, అటవీ అధికారులను అడ్డుకున్న అధికారులు గ్రామస్తులని చెప్పి శాసనసభ. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు సిర్పూర్. 100 కోట్ల ఆస్తి గల వ్యక్తి భార్యకు బోధకాల పెన్షన్ అంట తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తారు. 100 కోట్ల ఆస్తి. విత్తనాల అక్రమాల అడ్డుకట్టకు ప్రత్యేక సిబ్బంది. జిల్లా ఎస్పీ గౌస్ ఆలం స్పష్టీకరణ. 36 విత్తన గోదాంల వద్ద ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారు చూసుకుంటే జూన్ 2న నిరాడంబరంగా తెలంగాణ అవతరణ వేడుకలు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నందున నిరాడంబరం. పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్లచే జెండావిష్కరణ. లీడర్ల రాజకీయ ప్రసంగాలు ఉండరాదు. జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష చేసిన కలెక్టర్ జితేష్ పాటిల్. ప్రైవేట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని కలిసిన అసోసియేషన్ సభ్యులు. ఆర్మూర్ 39 అంశాలపై చర్చించిన ఆర్మూర్ మున్సిపల్ సమావేశం. నూతన చైర్పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో మొదటి సమావేశం నిర్వహించిందట. కామారెడ్డి జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు. అనుమతి లేనిది ర్యాలీలు ధర్నాలు చేపట్టరాదు. జిల్లా ఎస్పీ సింధు శర్మ. ఇక కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన కామారెడ్డి ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. విత్తన దుకాణాల్లో కలెక్టర్ తనిఖీలు. పత్తి విత్తనాల బ్యాగులు రిజిస్టర్ల పరిశీలన. రైతులు విభిన్న రకాల పత్తి విత్తనాలను వాడాలి. లైసెన్స్డ్ దుకాణాల్లోనే విత్తనాలు మందులు కొనాలి. జిల్లా కలెక్టర్ పమేలా సంపతి సూచన. నిన్న కలెక్టర్లందరూ బయటికి వచ్చేసిండ్రు. అనుమతులు లేకుండానే అడ్మిషన్లు. పాఠశాలకు పర్మిషన్ రాకముందే ప్రక్రియ షురూ చేసిండ్రు. స్టార్ ప్రైమరీ స్కూల్ పేరుతో ప్రకటనలు. చర్యలకు వెనకాడుతున్న ఎంఈఓ డిఈఓ. పర్మిషన్ లేదని మండల విద్యా శాఖ అధికారి కూడా అన్నారంట. తిమ్మాపూర్లా జరుగుతుందట కథ. చేతికి అందేంత ఎత్తులో విద్యుత్ వైర్లు. ప్రమాదం జరిగితే తప్ప స్పందించరా? ఫిర్యాదు చేసినా పట్టింపు లేదని రైతుల ఆవేదన. చాలా దగ్గరలు ఉన్నాయి. ఇట్లా రైతులకు ఇబ్బంది కలగదు, చాలా మంది చనిపోతారు. జోరుగా ఇసుక అక్రమ రవాణా. డబుల్ బెడ్రూమ్ల పేరుతో పర్మిషన్ వేరొక చోట డంపింగ్. అయితే ఫోటోలు తీసిన విలేకరికి ఆ ట్రాక్టర్ ఓనర్ల బెదిరింపులంట. చర్యలు తీసుకుంటామని ముస్తాబాద్ తహసీల్దార్ హామీ ఇచ్చి. వీళ్ళంతా తతంగం అంతా కలిసేది తతంగం నడుస్తూ ఉంటది. సుల్తానాబాద్ లో లారీ బీభత్సం. కరీంనగర్ నుంచి పెద్దపల్లి 3.12 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టిందట. అన్యాక్రాంతం కాకుండా చూడాలి. తహసీల్దార్ కు ధర్మ సమాజ్ పార్టీ నాయకుల వినతి అని చెప్పేసి చిగురు మామిడి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ధాన్యం కొనుగోలు చేశారు, మరి డబ్బులేవి? రైతుల ఉసురు పోసుకుంటున్న అధికారులు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్. కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశం. 20 రోజులైనా జమ కాని ధాన్యం డబ్బులు. ఖరీఫ్ పంట సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు ధాన్యం డబ్బులు రాక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తారు. పైసలు ఇస్తలేరు టైంకి బాబు. ఎందుకంటే ప్రభుత్వం క్లియర్ గా చెప్పేసింది 3 రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అకౌంట్ లో పైసలు పడాలి. 48 గంటలే కేవలం 3 రోజులు అని చెప్పింది. అయితే ఆ రోజులు వాటి పడాలని చెప్పింది. 100% ఆ డబ్బులు వేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ వేయకపోతే కలెక్టర్ ఫిర్యాదు చేయాలి. కలెక్టర్కి అధికారాలు ఇచ్చారు. 20 రోజులు అవుతుంది. మరి సంగారెడ్డిలో అతిగతి లేదు. ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలి. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలి. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇక కల్తీ అల్పాహారంతో కార్మికులకు అస్వస్థత. ఇక ఫ్లేమింగ్ కెమికల్ పరిశ్రమ క్యాంటీన్ చట్నీలో బల్లి వచ్చిందంట. కల్తీ అల్పాహారం తిని అస్వస్థతకు గురైన 30 మందికి పైన కార్మికులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఇలాంటి ఘటనలు జరగలేదంటున్న యాజమాన్యం. ఇంత నిమ్మకు నీరెట్టినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు అని చెప్పేసి మనకు తెలిస్తే పోతారు. జర్నలిస్టుల కోటా ఇళ్ల స్థలాల్లో అక్రమాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు. నిరుపేద జర్నలిస్టులకు మొండి చేయి. గత బీఆర్ఎస్ పాలకులకు వంతపాడిన వారికే ప్లాట్ల. ఆ నిబంధనలను పట్టించుకోని అధికారులు. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా ప్లాట్ల పంపిణీ. జర్నలిస్టుల ఇళ్ల కోటాలు మొత్తం అక్రమాలు జరుగుతున్నాయట. అందులో మన జర్నలిస్టే ఉన్నాడు. జర్నలిస్ట్ మాజీ ఎమ్మెల్యే ఉండే కదా రవిశంకర్ క్రాంతి కుమార్. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే స్కూల్ యూనిఫామ్లను సకాలంలో అందించాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక.
ప్రత్యేక రాష్ట్రం కోసం కల్వకుట్ల కుటుంబం చేసిందేమీ లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిండ్రు. విద్యార్థుల త్యాగం మరవలేనిది. తెలంగాణ ఉద్యమకారుడు బాష్పాక మహేందర్ ప్రతి దాంట్లో పాల్గొన్నాడు. మహేందర్ నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్. కావలసిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఆందోళన పడొద్దు అని చెప్పేసి వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి అంటా ఉన్నారు. నారాయణ రెడ్డి అన్న మాత్రం ప్రజల మనిషి. నార్సింగ్ మున్సిపల్ చైర్పర్సన్ గా నాగపూర్ణ, వైస్ చైర్మన్ గా విజయబాబు ప్రమాణ స్వీకారం చేయించిన ఆర్డీఓ వెంకటరెడ్డి బాధ్యతలను అప్పగించిన కమిషనర్ ప్రదీప్ కుమార్. ప్రజల కోసమే పనిచేస్తాం. చైర్పర్సన్, వైస్ చైర్మన్ స్పష్టం. మైనర్ బాలికపై అత్యాచారం, యువకునిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్టు రిమాండ్ కూడా చేవేలలో జరిగింది. 3 లక్షలు ఇస్తేనే ల్యాండ్ ప్రాబ్లం సెటిల్ చేస్తాం. ఏసీబీకి చిక్కిన కుసాయిగూడ సిఐఎస్ఐ. నిన్న వాళ్ళు మంచిగా ఎక్కుతున్నారు. ఏందో చిక్కుడేందో లేదు కథ ఏందో. ఇగో ఇది సిఐఎస్ఐ ఆఫ్ కుషాగూడ పిఎస్ రాచకొండ కమిషనరేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. మరి ఏందో కథ లేదు. లంచం తీసుకున్నానట. పెద్ద రెస్టారెంట్లలో కుళ్ళిన ఆహారం. అక్కడ కిచెన్లు చూస్తే మీరు ముద్ద కూడా లోపల పెట్టలేరు. కుళ్ళిన మాంసం, కాలం చెల్లిన సరకులు. షాద్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఏడ పోయినా కానీ ఇట్లా ఉన్నది. మొత్తం కూడా చికెన్ కానీ మటన్ కానీ ఓ వారం రోజులు అట్లే పెడుతున్నట్ట. అందులో పెట్టేసి అందులో మురిగిపోతుంది, వాసన వస్తుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా సూసి అనగానే ఇంత మసాలా వేసి ఇట్లా గుప్పమంటే కథం అంటే గ్రీన్ బావర్చిలో 2 పార్సల్ తీసుకొని వెళ్ళినట్టు మొత్తం మాడిపోయిందే ఉంది. మొత్తం మాడిపోయిందే ఉందంటే మళ్ళీ వేసిరు ఇట్లా ఫ్రై చేయాలి. సరే, హైదరాబాద్ వార్తలు చూద్దాం. సనత్ నగర్ లో మురుగునీటి సమస్య పట్టించుకొని అధికార యంత్రాంగం. మరి సనత్ నగర్ ఎమ్మెల్యే సీనన్న జర చూడే నీదే. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేరా కన్నెత్తి చూడని కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు 3 రోజుల కొలువుతో ముచ్చటగా ముడుపులంట. అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న వైనం కాలనీవాసుల ఆగ్రహం అని చెప్పి టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం ప్లానింగ్ చేసుకుంటారు. ఎక్కడ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఎంత ప్లాన్ చేసుకుని టౌన్ ప్లానింగ్ టౌన్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని గుంజుకుంటా ఉన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ లో పార్కింగ్ పేరిట దోపిడీ. ఇక బైక్ పార్క్ 2 గంటలకు 60 రూపాయలు వేస్తాడు 2 గంటలకి ఎవడన్నా. పకడ్బందీగా ఎన్నికల కౌంటింగ్. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ గౌతమ్. అధికారులకు పలు సూచనలు. మేడ్చల్ ప్రేమికుని వేధింపులతో యువతి ఆత్మహత్య. జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. నాడు ప్రేమించారని వేధించాడు, నేడు తనను వదిలేయాలంటూ ఒత్తిడి చేసిందంట. యువకుడి అరెస్టు, రిమాండ్ చేసిందంట. ప్రైవేట్ ఫీజుల దోపిడీపై ప్రభుత్వం స్పందించాలి. జాతీయ బంజారా మిషన్ ఉపాధ్యక్షులు సేవాలాల్ బాపూజీ. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. దోషులకు శిక్ష పడే వరకు పోరాడతాం. మైలార్దేవపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన కలెక్టర్. ఎమ్మెల్సీ ఎంపీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని చెప్పేసి ఆయన ఆదేశించిండు. ఈ ఫోటోలు బ్లర్ చేయాల్సింది. ఇక పసిపాలుడిపై వీధి కుక్కల వీరవారం అని చెప్పేసి కొల్లాపూర్లో జరుగుతుంది. బ్లరీ అండ్ అది ఎందుకంటే చాలాసార్లు చెప్తా ఉన్నాం. అవి ఎందుకంటే ఇష్టం వచ్చిన డైరెక్టర్ లేదు ఫోటోలు. ఇక దశాబ్ది ఉత్సవాలకు అమరవీరుల స్తూపాలు సిద్ధమైపోయినాయి. శనార్థికి స్పందన. రోడ్డు విస్తరణ పనులు వేగవంతం. ఎమ్మెల్యే మెగారెడ్డి చొరవతో పనులు ప్రారంభం. ఇక శిథిలావస్థలో బస్ షెల్టర్లు. ప్రయాణికుల అవస్థలు. వృద్ధులకు నిరాశ్రయులకు బస్ షెల్టర్లే ఆశ్రయం అంట. పొగాకు ఉత్పత్తులు అత్యంత ప్రమాదకరం. డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ దాస్. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే యాదాద్రి పవర్ ప్లాంట్ జిఏ అల్యూమినియం చోరీ అంట. ఇక 1,49,00,000 రూపాయల సొత్తు స్వాధీనం. బిహెచ్ఈఎల్ ఇతర నిర్మాణ సంస్థల ఫిర్యాదు. ఎస్పీ ఆదేశానుసారం బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేసి కేటుగాలను పట్టుకున్నారంట. నిందితులు న్యాయస్థానంలో హాజరుపరిచిన పోలీసులు పోలీస్ కస్టడీకి తీసుకొని తదుపరి విచారణ చేస్తున్నారంట. కేసును ఛేదించిన పోలీసులకు అభినందనలంట. జిల్లా ఎస్పీ చందనాద్రి. పైసలు చూడు కట్టాలే. జిల్లా వైద్య శాఖలో తెరపైకి లైంగిక వేధింపులు. ఎన్సిడి కంట్రోల్ ప్రోగ్రామ్. ఫుడ్ సేఫ్టీ జిల్లా ఆఫీసర్ పై మహిళా డాక్టర్ ఫిర్యాదు. కేసు నమోదు చేసిన సూర్యాపేట టౌన్ పోలీసులు. పరారీలో ఉన్న వైద్యాధికారి. జిల్లా కలెక్టర్ సీరియస్. శాఖపరమైన చర్యలకు ఆదేశం. సూర్యాపేట నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు. వరి, పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. లైసెన్స్ డీలర్ల వద్దనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. కలెక్టర్ హనుమంతు కె జడంగే. వానాకాలం పంటకు విత్తనాలు నిల్వలు సరిపడా ఉన్నాయి. గత ఏడాది కంటే విత్తన నిల్వలు ఎక్కువ ఉన్నాయి. రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు. నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన. ఇక పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మధ్యలో కలెక్టర్లు, ఎస్పీలు చాలా మంది మహిళా మనులు.
జిల్లాల్లో విత్తనాలకు ఎలాంటి కొరత లేదు. కలెక్టర్ ప్రీ ప్రావీణ్య కృత్రిమంగా విత్తనాల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆమె అంటా ఉంది. డంపింగ్ యార్డ్ని తొలగించండి. దుర్వాసనతో అనారోగ్య పాలవుతున్న గ్రామ ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో డంప్ యార్డ్ ఏర్పాటు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులు డోర్నాకాల్. చింతపల్లి గ్రామంలో మంచినీటి సమస్య, మంచినీటి కోసం ప్రజలకు తప్పని తిప్పలు, సమస్య తీర్చాలని ధర్నాకు దిగిన మహిళలు. విత్తన కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ శాఖ ఆమోదించిన సెంటర్లలో విత్తనాలు కొనుగోలు చేయాలి. నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దు. వ్యవసాయ శాఖ అధికారి ఏడీఏ లక్ష్మీనారాయణ అంటే ఒక వార్త చూస్తున్నాం. బహుజనుల ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే నాగరాజ్ పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కిల్లా వరంగల్ మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిండ్రు. శ్రీరామ నామంతో మారుమోగిన ఆత్మకు దీక్ష చేసి స్వామివారికి సన్నిధానానికి స్వామివారి సన్నిధానానికి అంటే గుర్తుకొచ్చింది ఇవాళ హనుమాన్ జయంతి. ఇవాళ హనుమాన్ జయంతి. చాలా మంది అంటే హనుమాన్ భక్తులు మాలలేసుకొని మొత్తం అక్కడ కొండగట్టుకు రకరకాలుగా అక్కడిక్కడ వెళ్తున్నారు. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే పాలేరు నా సొంత ఇల్లు, 3 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే, మీ ఇంటి పెద్ద కొడుకుగా నేనుంటా. తిరుమలాయపాలెం పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. పాలేరు నా సొంత ఇల్లు అంటా ఉన్నాడు ఆయన. చెరువు శిఖం భూమి కబ్జా, రెచ్చిపోతున్న మట్టి మాఫియా, సమాచారం ఇస్తే తప్ప దృష్టి పెట్టని యంత్రాంగం, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు సత్తుపల్లి. భద్రాచలంలో టవేరాతో కుటుంబం పరారంట. పనిచేయని సీసీ కెమెరాలు, సత్రంలో ఆధార్ కార్డులు లేకుండా గది కేటాయించేసారట. సింగరేణి సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా వసూలు, 4 కోట్ల వసూలు చేసిన కేటుగాలు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు అధికారులు కృషి చేయాలి. బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి. అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్. దండకారణ్యానికి వెళ్లేందుకు సర్వం సిద్ధం. ఛత్తీస్గఢ్ లో నిజ నిర్ధారణ బృందాలు, బలగల అరాచకాలకు చెక్ పెట్టేందుకే ఈ పయనం అంటూ వాజేడు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే టీమిండియా ఆటగాళ్లకు బూస్ట్ అంట. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అవార్డులు, టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్లు అందజేసిన ఐసీసీ. 7 టీం సభ్యులకు ఐసీసీ అవార్డులు ఇచ్చిందంట. 5 ఏళ్ల వయసులోనే అద్భుతం, 104 చెక్ మేట్ పజిల్స్ ను పరిష్కరించిన ఇషాని, 9.23 నిమిషాల్లో అబ్బురపరిచిన ప్రతిభ, అరుదైన ఘనతతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. గ్రేట్ అసలు పాప. ఇక నేడే వార్మప్ మ్యాచ్ అంట. బంగ్లాదేశ్తో టీమిండియా డి అంటే డి అంటుంది. ఇక మూవీ వార్తలు చూసుకుంటే నేడే మనమే ట్రైలర్, జూన్ 7న వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ చేస్తా ఉన్నారు. స్ట్రాంగ్ రిప్లై. ట్రోల్ చేయడం కాదు, ముందు వీడియో చూడండి. నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన జాన్హీ అంట. వాళ్ళు కూడా స్ట్రాంగ్ గానే ఇస్తారు. థ్యాంక్ యూ బాలయ్య, థ్యాంక్ యూ బాలకృష్ణ. ట్రోలర్స్ కు అంజలి కౌంటర్ స్టేట్మెంట్ అంటే. ఇట్లా దుబ్బేసిండు బాలకృష్ణ, మరి ఏందో అర్థం కాలేదు. ఇక బ్యాక్ టు బ్యాక్ ఆఫర్. క్రేజ్ ను క్యాచ్ చేసుకున్న నేహా శెట్టి, రెమ్యూనరేషన్ పెంచేసిన ముద్దుగుమ్మనంట. డీజే టిల్లులో రాధిక. ఇది శనార్థిలో ఉన్న కథనాలు. అయితే నెక్స్ట్ దిశ పత్రిక. ఇక దిశ పేపర్లో మరోసారి పేరుతోటి మరోసారి ఫేక్ క్లిప్పింగ్ వస్తా ఉంటాయి. రకరకాలుగా ఇవన్నీ కూడా లంగా కథలు చేస్తా ఉన్నారు. వీటిని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టండి. నేడే చేసే వారిపై కఠిన చర్య తీసుకుంటామని చెప్పి దిశ యాజమాన్యం చెప్తా ఉంది. నేడే ఎగ్జిట్ పోల్స్ తుది దశ పోలింగ్ ముగిసిన వెంటనే 4న ఉదయం కౌంటింగ్ ప్రారంభం. సినిమా థియేటర్లలో ఎలక్షన్ షో, 6 గంటల పాటు లైవ్ లో ఎన్నికల ఫలితాలు. ముంబై, థానే, నాగ్పూర్లోని పలు సినిమా హాళ్లలో, పేటిఎం వంటి వేదికల్లో టికెట్ బుకింగ్స్. ఇక కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్న మోడీ అంటూ ఒక వార్త. ఇక నిర్ణయాలు ఎట్ ది రేట్ ఆఫ్ అసెంబ్లీ. విధానపరమైన అన్ని డిసిషన్స్ అక్కడే ఆలోచిస్తున్న రాష్ట్ర సర్కార్. తెలంగాణ తల్లి రూపం, అధికారిక చిహ్నం పైన అదే స్టాండ్. రైతు భరోసా, ధరణి గైడ్ లైన్స్ కు సైతం. అయితే ప్రభుత్వ పథకాల అమలుకు మార్గదర్శకాల విషయంలోనూ, భవిష్యత్తులో తీసుకునే పలు నిర్ణయాల్లోనూ ఇదే ట్రెండ్. అన్ని పార్టీల ప్రతినిధులతో చర్చించాకే ఫైనల్. గత ప్రభుత్వంలోని తప్పిదాలు రిపీట్ కాకుండా ప్లాన్. ప్రజాపాలనకు ప్రతిబింబంగా ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ కు సర్కార్ ఆహ్వానం. మాజీ సీఎం ఇంటికి వెళ్లిన ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్ ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని ఇన్విటేషన్ మాత్రం ఇచ్చేసి వచ్చింది. నిన్న వస్తానన్నాడు కాక మరి ఏం చేస్తారో చూడాలి. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో కోఆపరేటివ్ ఫెడరేషన్ మాజీ ఎండి రామచందర్ సైతం. ఇక 700 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగినట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తా ఉంది. 9 మంది అవినీతి పరుల అరెస్టు. నిందితుల్లో సీఐతో పాటు ఇరిగేషన్ ఆఫీసర్లు. హైదరాబాద్ లో ప్రపంచ వరి సదస్సు.
7-8 తేదీల్లో నిర్వహణ అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసిండు. చేతులకు సంఖ్యలు గొంతుకులకు తాళాలు ధర్నా చౌక్ను ఎత్తేసిన గత ప్రభుత్వం స్వేచ్ఛా పేరుతో నిర్బంధం ప్రజల బాధలు ప్రభుత్వానికి చెప్పుకునే మార్గమే కరువు ఉద్యమ నేత పాలకుడైన కనిపించని పాలన దక్షత వెలుగులోకి రాని నిర్ణయాలు గోప్యంగా జీవోలు ఫామ్ హౌస్ ను వీడేది లేదు ప్రజలను కలిసేది లేదు. గత 10 ఏళ్ల పాలనలో ఎట్లున్నదంటే కట్టిందట చేతులకు సంఖ్యలు గొంతుకులకు తాళాలు వేసిండ్రు. ఎందుకనంటే ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. తర్వాత చేతులకు సంఖ్యలు వేసేసి రైతులను తర్వాత ఆదివాసీ బిడ్డలను తీసుకుపోయి అక్కడ కమ్మంజల్లు వేసినటువంటి పరిస్థితి. సచివాలయం చుట్టూ కోట గోడలు నో ఎంట్రీ బోర్డులు పాలనలో గోప్యత పారదర్శకతకు పాతర పాపాల పుట్టగా ధరణి వ్యవస్థ. పాపాల పుట్ట ఇంకా దానికి పెద్ద పేరు పెట్టాలేదన్న. నాగ్పూర్లో 56 డిగ్రీలు సెల్సియస్ నమోదైంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు. దేశ చరిత్రలో ఇదే అత్యధికం. జగిత్యాలలో ఎండవేడికి 50 బైకులు దగ్ధమైపోయినాయట. రేవంత్ కు పౌరుషం లేదా కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి లోక్సభ ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్. ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్ అమ్మొద్దు యూనిఫామ్ స్టేషనరీ షూ సైతం అయితే నో ప్రాఫిట్ నో లాస్ విధానం ప్రకారం అమ్మకాలు చేపడితే ఓకేనండి. హైదరాబాద్ డిఈఓ ఉత్తర్వులు జారీ చేసిందంట. మంచి డిఓ గారు మంచిగా చేసిండ్రు కానీ తీసేసేది ఇది కూడా తీసేసి అయిపోతుంది. ఇంజనీరింగ్ సీట్లు కూడా అసలు దొరుకుతాయి. ఇంజనీరింగ్ సీటు 25 లక్షల రూపాయలట. రాష్ట్రంలోని టాప్ కాలేజీల్లో డొనేషన్ల దందా వాటినే ఫాలో అవుతున్న మిగతా కళాశాలలు బి కేటగిరీ పేరుతో దండుకుంటున్న యాజమాన్యాలు కన్వీనర్ కోటా ముయ్యకు ముందే సీట్ల భర్తీ చేస్తున్నారట. నిబంధనలకు పాతరా పట్టించుకొని ఉన్నత విద్యాశాఖ అధికారులు. అసలు దీనిపైన రాష్ట్ర సర్కార్కి ఏమైనా సోయి ఉందా అనేది మా క్వశ్చన్. వాస్తవంగా చాలా పెద్ద ఎత్తున దందా జరుగుతుంది కానీ ఎవడు పట్టించుకోడు. మామూలు కాదు అసలు చాలా పెద్ద ఎత్తున దందా జరుగుతుంది కానీ కామన్ క్యాపిటల్ కు బై బై నేటితో ముగియనున్న ఉమ్మడి రాజధాని గడువు రేపటి నుంచి తెలంగాణకి హైదరాబాద్ పరిమితం విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లు కొనసాగింపు ఏపీ వాడుకుంటున్న 3 భవనాలపై వీడని సస్పెండ్స్ కోడ్ ముగియగానే రాష్ట్ర సర్కార్ నిర్ణయం రెంట్ లేదా లీజ్ కి ఇవ్వాలన్న ఏపీ సర్కార్ అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చాకే డిసిషన్ ఫైనల్. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉంటారన్నారు కదా. ఉమ్మడి రాజధాని ఇప్పుడు ఏమి ఉండదుగా. తెలంగాణ రాజధాని తెలంగాణకి ఉంటుంది, ఏపీ రాజధాని ఏపీకే ఉంటుంది. ఇంకా 3-4 భవనాలు వాళ్ళు మన భవనాలు వాడుకుంటున్నారు. ఆ భవనాలు కూడా మనకి ఇచ్చేయాలని చెప్పి 4వ తారీఖు తర్వాత కథ వేరే ఉంటుంది. ప్రజ్వల్కు 6 రోజుల పోలీస్ కస్టడీ. ఇక సెక్స్ స్కాండల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జర్మనీ నుంచి బెంగళూరుకు చేరుకోగానే అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపరిచిన టీం నేడు ఆయన తల్లిని ప్రశ్నించనున్న సిట్ అధికారులు. ఇట్లా ఉంది కథ. 4 దుర్మరణం, మరో 3 తీవ్ర గాయాలంట. గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఓవర్టేక్ చేస్తుండగా ఘటన జరిగిందంట. ఈ ఓవర్టేకులు బంద్ చేయరు అవసరంగా. సరే ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. తుది అంకానికి ఆఖరి దశకు చేరుకున్న లోక్సభ ఎన్నికలు. నేడు 7వ విడత పోలింగ్. 7 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు. మొత్తం 57 స్థానాలకు 904 మంది పోటీ. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. వారణాసి బరిలో ప్రధాని మోదీ. ఆయన బరిలో ఉన్నా కూడా ఇక్కడ మాత్రం ధ్యానంలో ఉన్నాడు. ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ 4వ పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ అందరికి తెలిసిందే. ఆజ్కి బాత్ చూసుకుంటే తిండి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరుగులు తీసే సామాన్య జనం ఒకవైపు, ఒళ్ళు కదలకుండా పేదోళ్ళ చెమటతో సంపాదించి సొమ్మును దోచుకుంటున్న నాయకులు మరోవైపు, బుక్కెడ భూవే దొరికితే చాలు అనుకునే జనం ఒకవైపు, 5 రకాల వంటలు చేసి 1 తిని 4 పడేసే జనం ఇంకోవైపు, 10 లక్షల అప్పు కట్టే సామాన్యులు ఒకవైపు, 10 లక్షల కోట్లు దోచుకునే దొంగలు మరోవైపు. సమాజం మారాలంటే వీళ్ళిద్దరూ ఒకటి కావాలి, కానీ అది సాధ్యం కానిది. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళ జీవితం కట్టే కాలే వరకు ఒంటరి పోరాటం అని చెప్పేసి ఆకలి మంటలు ఒకవైపు, హంస తూనికలు ఒకవైపు అని చెప్పేసి అంటే అలసిన దేహాలు ఒకవైపు, హంసతూలికలు ఒకవైపు, ఆకలి మంటలు ఒకవైపు, అన్నపురాసులు ఒకవైపు అని చెప్పేసి అక్కడ కాలోజీ అంటాడు. అట్లనే నిజంగా కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నోనికేం బాగా 1000 కోట్లు 1,00,000 కోట్లు, కొంతమందికి కనీసం తిండి లేనటువంటి పరిస్థితి. విశ్వాసం ఉంటే ఇంట్లోనే ధ్యానం చేయొచ్చు. బహిరంగంగా ధ్యానంతో ప్రజాధనం వృధా. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమికే ఓటు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భరోసా. ఇక డొల్లతనం బట్టబయలు. డిపిఓ ఆగమాగమంట. ట్యాక్స్
ఫిక్సేషన్ కు సంబంధించిన రికార్డులు తీసుకెళ్లిన జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆర్ సునంద దివీస్ కంపెనీ జీపీకి చెల్లించాల్సిన పన్ను కుదింపు భారీగా ప్రభుత్వ పన్నులు ఎగ్గొట్టేందుకు సహకారం అందించిందంటే ఈమె ఇక లెక్కలు తారుమారు చేసిన అప్పటి డిఎల్పిఓ ఎంపీఓ కార్యదర్శి సర్పంచ్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దివీస్ ల్యాబొరేటరీ పరిశ్రమకు సునంద ఆధ్వర్యంలో కమిటీని ట్యాక్స్ ఫిక్సేషన్ చేసిన వైనం డొల్లతనం బట్టబయలు కావడంతో ఉరుకులు పరుగులు పెడతా ఉన్నారంట. ఈ క్రమంలో దివీస్ ట్యాక్స్ దస్త్రాలు మార్చే యత్నం ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమాలు గుర్తించాలి. డిపిఓ ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్టు వెల్లడించిన సర్పంచ్ చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక్కడ దివీస్ ఇక్కడ ఉన్నది కదా, ఏది చౌటుపల్లి దగ్గర ఉన్నది. దివీస్ తో మొత్తం కూడా భూగర్భ జలాలన్నీ కూడా విషతుల్యం అయిపోతా ఉన్నాయి, దారుణంగా నష్టపోతా ఉన్నారు. కాబట్టి దాని గురించి ఆ దివీస్ ఆ లోపలికి వాడు పోనీయకుంటే ఇవంతా కూడా ఆగమాగం చేస్తూ ఉంటారు. అందరినీ మేనేజ్ చేసి రకరకాలుగా చేసి అంతా గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు వాళ్ళ బ్యాచ్ అంతా కూడా దిగిందంట. ఈ కథ ఈమె డిపిఓ సహకరిస్తుందంట సునంద. 6 రోజుల కస్టడీ ప్రజ్వల్ రేవణను ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేసిన సిట్ కేసీఆర్ సారు మీరు రావాలి. కేసీఆర్ తో హర్కర వేణుగోపాల్ భేటీ దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం అందించాలని సీఎం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి నిన్న బలిదేవత ఎవరు? వేలాది మంది ఆత్మ బలిదానానికి కారణం సోనియా కాదా? మీ బావ, మీ నాయన, నువ్వు అనేది వాళ్ళ కారణం. 1952లో సిటీ కాలేజ్ వద్ద 6 విద్యార్థులను బలి తీసుకుంది ఎవరు? 1969-71 తొలి దశ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపింది ఎవరు? ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కేటీఆర్. ఒకసారి మీ అయ్యేమంటుండు, మళ్ళీ ఒకసారి వింటావా మరి నాయన? మళ్ళీ జైలుకి వెళ్తున్నా. నేటితో ముగియనున్న కేజ్రీవాల్ బెయిల్. మధ్యాహ్నం 3 గంటలకి ఇంటి నుంచి బయలుదేరుతా. ఆందోళన వద్దు వీడియో విడుదల చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి. భారీ ఎత్తున బంగారం ఇంగ్లాండ్ నుంచి పసిడి తరలింపు. ప్రత్యేక విమానంలో 100 టన్నుల రాక. భారీ బందోబస్తు మధ్య తరలించిన ఆర్బీఐ. నిప్పుల కుంపటి. దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు. పలు రాష్ట్రాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు. నాగ్పూర్లో అత్యధికంగా 56 డిగ్రీలు. వడదెబ్బకు దేశవ్యాప్తంగా 54 మంది మృతి. వాయిదా వేయండి. జూన్ 9న జరగబోయే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కనీసం 2 నెల రోజులైన వాయిదా వేయాలి. అదే రోజు ఐబీ పరీక్ష ఉందన్న ప్రవీణ్. ఇక 8 ఏళ్లుగా గ్రూప్ 1 కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి అభ్యర్థిస్తా ఉన్నారు. వీళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు. ఇలా ఎంత 1 తారీఖు కదా, 1 తారీఖు ఇలా హాల్ టికెట్లు పెడతా అంటున్నారు. మరి వాళ్ళేమో వాయిదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక 3 వారాలు వాయిదా వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మేము మొత్తం విధుల్లో ఉన్నాము, కనీసం మేము సెలవు తీసుకునే పరిస్థితి కూడా లేదని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మరి చూడాలి తీసుకుంటారు. మహానగరంలో మాయగాళ్ళు. నకిలీ పత్రాలు సృష్టించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వ భూమిని కొట్టేయడం వీరికి చిటికెలో పని. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణిలో భారీ అక్రమాలు. 100 కోట్ల విలువైన భూములకు దొడ్డిదారిన పట్టా పాస్ బుక్కుల జారీ చేసిన వైనం. నిషేధిత జాబితాల నుంచి తొలగించుటకు నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ముట్టిన వాటాయిత. గండిపేట మండలం గంధంగూడలో సర్వే నంబర్ 51కి నకిలీ పత్రాల సృష్టి. దేశంలో దొంగలు పడ్డారు. మహానగరంలో మాయగాడు లాంటి హిట్ సినిమాలు చూసి మనం ఎంతో వండర్ అవుతుంటాం. అయితే నిజంగా అలాంటి వారు ఉంటారా అనుకుంటాం. కానీ వారిని మించిన కేటుగాలు మన హైదరాబాద్ నగరంలోనే ఉన్నారంటే నమ్ముతారా? అవును, అలాంటి మోసగాళ్ళ చరిత్ర ఇది. వివరాల్లోకి వెళ్దామని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. మహానగరంలో మాయగాళ్ళు అని చెప్పేసి భూములు కథం చేసే కార్యక్రమం చేస్తున్నట వాళ్ళు. ఇది ఆదాబ్ లో ఉన్న వార్తలు. అయితే ఒకసారి విజయక్రాంతి ఈనాడు చూద్దాం. విజయక్రాంతి లేదు. ఎవరు ఏం చెప్తారు? నేడే లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత వెల్లడి. అసలు కంటే కొసరు ఎక్కువైనట్టు ఓట్ల పండుగతో ఆఖరి అంకం ఫలితాలు వెల్లడే అయినా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. గొర్రెల పథకం కుంభకోణం 700 కోట్లు. ఏసీబీ దర్యాప్తుల్లో బహిర్గతం. తాజాగా రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ సీఈఓ రామచందర్ నాయక్ అరెస్టు. తలసాని మాజీ ఓఎస్డి కళ్యాణ్ సైతం కటకటాల పాలు. మరి మా సీనాన్న ఎప్పటికి పోతాడో చూడాలి. నిప్పులు కురిసిన నాగపూర్. 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలంట. దేశవ్యాప్తంగా బగబగలు. 40 మందిని బలుగున్న వడగాల్పులు. మృతుల్లో 25 మంది పోలింగ్ సిబ్బంది చచ్చిపోయారు. కోడ్ ముగిశాక కొలువుల పండగ. టీఎస్పీఎస్సీ పరిధిలో తుది దశలో 13,000 పోస్టులు. నెలాఖరులోగా గురుకుల సొసైటీలో పోస్టింగ్లు కూడా ఇస్తారంట. ఇక నడక, జపం, ధ్యానం. 2వ రోజు వివేకానంద స్మారక స్థలంలో మోదీ. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం లాంటి ద్రవాహారం మాత్రమే తీసుకుంటుందంట. ఇవాళ దీక్ష ముగుస్తుంది. మేడిగడ్డకు పరీక్షాకాలం.
ఇన్వెస్టిగేషన్లకు 4-5 నెలలు పట్టే అవకాశం. 3 సంస్థల నిపుణులతో పరిశీలనకు సంప్రదింపులు. తాత్కాలిక మరమ్మతులకు జూన్లో వచ్చే ప్రవాహాలతో ఆటంకం జరుగుతుందంట. అన్నారం పోతే అన్నారంలో ఇక అమెరికా స్పెల్లింగ్ బి విజేతగా బృహత్ నల్లగొండ మూలాలున్న భారత సంతతి బాలుడి అద్భుత ప్రతిభ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ట్రంప్ దోషే. హష్మనితో ముడిపడిన 34 కేసుల్లో న్యూయార్క్ కోర్టు చారిత్రాత్మక తీర్పు. మహాపరాధిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు. జూలై 11న శిక్ష ఖరారు. జైలుకు వెళ్లిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఇబ్బంది ఉండదంట. జైలుకి వెళ్ళినా కానీ ఏం కాదంటారంట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఈమెమంటున్నదో మరి ఏమంటది ఆయన్ని రాజధానిపై ఉమ్మడి వాదన. 10 ఏళ్ళైనా ఏపీకి రాజధాని కరువు పెట్టలేదు ఆయన. వాళ్ళు ఆల్రెడీ కట్టుకున్నారు. వాళ్ళు రేపటితో తీరనున్న ఉమ్మడి గడువు. ఏంటి ఇంకా కేసీఆర్ పథకాలు బంధు. సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచిదాడ. సూట్లు పొడుస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన స్కీములు రద్దు అని చెప్పేసి లంగరాతలు. గన్ పార్క్ చుట్టూ ఇనుప కంచె. తెలంగాణ గన్ పార్కుని మొత్తం కూడా కథం చేసింది ఓడరాడు ఆయన. ఇజ్జత్ ఏమైనా సిగ్గుమానం ఏమైనా ఉండాలా అని అంటారు పబ్లిక్. ఇక 2 రైతుల ఆత్మహత్య అని చెప్పేసి ఒక వార్త. కొత్త అప్పు 2000 కోట్లు అని చెప్పేసి ఒక వార్త. నేడే లోక్సభ ఆఖరి పోరు. గ్రూప్ 1 హాల్ టికెట్లు ఇవాళ నుంచి వస్తాయంట. తోరణం తొలగిస్తేనే రణమే ఇంకా. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్ లో మన ఇక్కడ 17 ఎంపీలలో ఒకటని ఉంటుందా బీఆర్ఎస్ కు? ఒకటి ఉంటుంది అవకాశం. ఉంటే మెదక్ ఉంటుంది అవకాశం. ఇక 575 కోట్లు ఎగవేసిన సోమ్ డిస్టిలరీ అని చెప్పేసి కూడా బాగా పుంజుకున్నాడు మరి నీలం మధు లాస్ట్ లో. టెస్ట్ క్యాప్ ను అగ్రగామిగా నిలిపిన అని చెప్పేసి ఒకటి. ఫోన్ స్టార్ కేసులో కథా కార్ఖానా. బూస్ట్ తాగండి సపరేట్గా వండుకోండి అన్నట్టు నిపుణ. ఈమె ఇట్లా అంటుంది. ఇక చూడు మొత్తం మీద రేపు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఈ 700 కోట్ల రూపాయల స్కామే కాకుండా 1000 కోట్ల రూపాయల స్కామ్లు అక్కడ గొర్రెల స్కీమ్లో కానీ, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఏమైనా దానికి సంబంధించి ఎట్లా మోసం చేసిండ్రు, ఎట్లా నాశనం చేసిండ్రో మీరందరూ చూస్తూ ఉన్నారు.